గ్రామీణ ఆవిష్కర్తలను పరిచయం చేస్తామని చెప్పి చిన్న చిన్న పనిముట్లు, వ్యవసాయ పరికరాలని చూపిస్తున్నారేంటి అనుకుంటున్నారా? ఏం లేదండి. ఇలాంటి ఎన్నో గొప్ప గొప్ప ఆవిష్కర్తలను మనకి పరిచయం చేసిన వ్యక్తి బ్రిగేడియర్ గణేశం గారు. ఆయన ఒక రిటైర్డ్ ఆర్మీ మ్యాన్ గానే కాకుండా సామాజికవేత్తగాను ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రతి ఒక్క పరికరం యొక్క గొప్పదనం ఆయన మాటల్లోనే విందాం. ఆయన చైర్మన్ గా వ్యవహరిస్తున్న పల్లె గురించి మరింతగా తెలుసుకుందాం. లెట్స్ గో. అందరికీ నమస్కారం. గ్రామీణ ఆవిష్కర్తలను పరిచయం చేయడమే లక్ష్యంగా పనిచేస్తున్న సంస్థ పల్లె సూచన. ఆ పల్లె సూచన ఎలా స్టార్ట్ అయింది, దాని ముందు వెనక ప్రతిదీ మనం తెలుసుకున్నాం. మన ముందు బ్రిగేడియర్ గణేశం గారు ఉన్నారు. నమస్కారం సార్. పల్లె సూచన ఎలా స్టార్ట్ చేశారు సార్? పల్లె సూచన స్టార్ట్ కావడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ముఖ్యంగా ఆర్మీలో చేరిన తర్వాత కొన్ని రకాల అనుభవాలు ఆర్మీలో వచ్చాయి. అందులో ఏమర్థమైందంటే అందరికంటే కింద ఉండే జవాన్ చాలా ఇన్నోవేషన్ చేస్తారు అర్థమైంది. ఏ ఆర్గనైజేషన్ నడిచినా కానీ అందరికంటే అధికార స్థాయిలో కింద ఉన్నవాడు చాలా ఇన్నోవేషన్ చేస్తుంటాడు. అది ఆర్మీ కానీ ఆర్గనైజేషన్ కానీ సమాజం కానీ. ఆ విషయం అర్థమైనప్పుడు వాళ్ళ మీద కాన్సన్ట్రేట్ చేసి కొన్ని ఇన్నోవేషన్ ఎక్స్పెరిమెంట్స్ చేశాము ఆర్మీలో, ఎస్పెషల్లీ కార్గిల్ వార్ తర్వాత. కార్గిల్ వార్ తర్వాత కూడా దాంతో అద్భుతమైన రిజల్ట్స్ కనిపించాయి. ఒక కన్విక్షన్ వచ్చింది ఏంటంటే ప్రతి మనిషిలో ఇన్నోవేషన్ ఉంది, దానికి చదువు, హోదా, అధికారం, విద్య అని అవసరం లేదు. ఆ కన్విక్షన్ వచ్చిన తర్వాత నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్తో కాంటాక్ట్ అయింది నాకు. వాళ్ళ బోర్డులో పెట్టుకున్నారు ఆర్మీలో ఉన్నప్పుడే. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే గ్రామాల్లో ఉన్న ఈ ప్రజల్లో ఉన్న క్రియేటివిటీని బయటకు ప్రయత్నిస్తారు. సో అప్పుడు అర్థమైంది సమాజంలో కూడా ఉంది కదా, వాట్ వీ ఫౌండ్ ఇన్ ఆర్మీ, మరి ఇదెందుకు చేయకూడదు అనే ఉద్దేశంతో ఆర్మీ రిటైర్ అయిన 2005 అక్టోబర్ రిటైర్ అయ్యాను నేను. ఆ తర్వాత నేను ఫ్రమ్ తెలంగాణ. సో అందుకే హైదరాబాద్కి వచ్చి, అప్పుడు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ కాదు, అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్. అప్పుడు వచ్చి ఇక్కడ తెలుగు వాళ్ళ కోసం చెప్పి తెలుగు వాళ్ళ గ్రామ ప్రజల క్రియేటివిటీని బయటకు తీసుకురావాలని నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ అన్డివి నెట్వర్క్ ఎలా చేస్తున్నారో వాళ్ళకి చేయాలని 20th నవంబర్ 2005 పల్లె సూచన స్టార్ట్ చేశాం. ఇప్పుడు పల్లె సూచన యొక్క మెయిన్ కాన్సెప్ట్ ఏంటి, అది ఎలా స్టార్ట్ చేశారు? మేము ఒక ముఖ్యమైన మా కన్విక్షన్, విశ్వాసం ఏమిటంటే పల్లెల్లో ఉన్న వాళ్ళకు కూడా జ్ఞానం ఉంది, వాళ్ళకు కూడా క్రియేటివిటీ ఉంది. ఆ విశ్వాసం మమ్మల్ని ముందుకు నడిపిస్తారు. వాళ్ళకి ఏమీ తెలియదు, వాళ్ళకు మనం చెప్పాలి అనే విధంగా మేము ఆలోచించాం. సో దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్. మా పల్లెటూరులో ఉన్న వాలంటీర్స్ అందరికీ ఒక పెద్ద విశ్వాసం ఏంటంటే ప్రజలు వాళ్ళ సమస్యలను పరిష్కరించిన శక్తి వాళ్ళకు ఉంది. కానీ అందరూ చేయరు, అవసరమైనప్పుడు చేస్తారు. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు, ఎక్కడైనా కోపం వస్తే, హెల్ప్లెస్ వస్తే ఏం చేస్తారంటే గొడవ పెడతారు, చెడతారు, లేకపోతే స్ట్రైకులు చేస్తారు. కానీ ప్రాబ్లం సాల్వ్ కాదు. కొందరు గమ పట్టుకుంటారు, అప్పటికి ప్రాబ్లం సాల్వ్ కాదు. కానీ కొందరు ఏం చేస్తారు, కోపం వచ్చినప్పుడు ఇన్సర్జెంట్స్ కాదు, ఇన్నోవేటర్స్ అవుతారు. అయితే ఎవరైతే ఇన్నోవేటర్స్ అవుతారో కోపం వచ్చినప్పుడు వాళ్ళు చుట్టుపక్కల ఏమి తెలియకుండా, అంటే ఏమి లేకుండా వాళ్ళ దగ్గర వాళ్ళకి ఏ పరికరాలు లేవు, ఏ టెక్నాలజీ లేదు, ఏ వ్యవస్థ లేదు, ఏ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేవు, ఫండ్ సపోర్ట్ లేదు, అయినా ఇది చెయ్యాలి అని తపన ఉంటుంది వాళ్ళకి. దాని వెంబడి పడి కుటుంబం తిట్టిన, ప్రపంచ సమాజం బహిష్కరించిన చేస్తూనే ఉంటారు. అలా చేస్తూ అది అయ్యేదాకా చేస్తూ ఉంటారు. వాళ్ళకి టైం ముఖ్యం కాదు, 2 ఏళ్ళ 7 ఏళ్ళ 10 ఏళ్ళ ముఖ్యం కాదు. వాళ్ళకి కావాల్సిన సమస్య తీరాలి. ఎందుకంటే మా సమాజం, మా కమ్యూనిటీ వాళ్ళు కష్టపడుతున్నారు. ఉదాహరణకి మలేషియన్ చూశారు, మలేషియన్ గురించి ఆయన 7 ఏళ్ళు కష్టపడ్డారు. ఎందుకు? వాళ్ళ అమ్మ కష్టం తీరిస్తే అలాంటి ఇద్దరు అమ్మ కష్టాలు తీరుతాయి. దానికైనా మోటివేషన్ ఏమిటి? వాళ్ళ అమ్మ పెయిన్, అంతే. మా అమ్మ పెయిన్ తగ్గించాలి, ఒకటే మోటివేషన్. వాళ్ళకున్న సాధనాలు ఏమిటి? ఏమీ లేవు, జీరో. సో ఇలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు అని చెప్పి మాకు ప్రజల్లో కలిసినప్పుడు తెలిసినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుందో. అయితే వాళ్ళందరినీ బయటకు తీయాలని, అయితే ముఖ్యంగా మేము జ్ఞానం అనేది అందరి దగ్గర ఉందని అనుకున్నాం కదా. సో జ్ఞానానికి కాళ్ళు లేవు, మనకి కాళ్ళు ఉన్నాయి. సో ఎవరెవరి దగ్గరికి వెళ్ళాలి?
మనం జ్ఞానం దగ్గరికి వెళ్దాం. సో పల్లెసూరు ఏం చేస్తుందంటే ఊళ్ళలోకి వెళ్తుంది. పల్లెసూరు వాలంటీర్స్ ఊళ్ళలోకి వెళ్ళి అక్కడ వెతుకుతాం. వెతకని దొరకదు. ఎవరి మొహం మీద నేను ఇన్నోవేటర్ రాస్తుంటాను. అసలు ఇన్నోవేటర్ అంటే కూడా తెలియదు వాళ్ళకి. మేము వెళ్ళి ఊరు చేసాము కదా, అది ఇన్నోవేటర్ అంటే అదో కొత్త పదం సమాజంలో వస్తుంది. మనందరికీ ఈయన అది ఇది ఇది అంటాం, కానీ ఇన్నోవేటర్ అనే పదం వాడు. ఇన్నోవేటర్ రోల్ ఒక స్థాయి ఆయనకి ఇస్తాం. మళ్ళీ ఇన్నోవేటర్ ఉన్నప్పుడు ఆయన జ్ఞానం మీద క్రియాశీలత మీద ఒక కొత్త స్థాయి వచ్చింది ఆయన. దానికి కులము మతము ఆడ మొగ ఏమీ లేకుండా చిన్నపిల్లాడైనా పెద్దవాళ్ళైనా కానీ జ్ఞానం బేస్ మీద ఒక స్థాయి వస్తుంది వాళ్ళకి. వాళ్ళని వెతికి వాళ్ళు తమ కోసం చేసుకుంటారు, లేకపోతే కమ్యూనిటీ కోసం చేస్తారు, కానీ ఏదో మార్కెట్ చేయాలని డబ్బులు చేయాలి వాళ్ళు. అయితే పల్లెసూరు ఉద్దేశం ఏంటంటే ఒక ఊళ్ళో మలేషియా లాంటి వాళ్ళు లేకపోతే షణ్ముఖరావు లాంటి వాళ్ళు ఒక చిన్న పని చేశారు. దాంతో ప్రజలకి కానీ రైతులకు కానీ ఒక రకమైన టైం సేవ్ అయింది, లేకపోతే ఎఫర్ట్ సేవ్ అయింది, లేకపోతే డబ్బు తక్కువైంది, క్వాలిటీ పెరగవచ్చు. వాళ్ళు ఏమైనా హ్యాపీనెస్ వచ్చింది, ఆనందం వచ్చింది. బట్ ఆనందం ఆ ఊరి వాళ్ళకి దగ్గర వాళ్ళకే పరిమితం అయితే మన దేశానికి నష్టం కదా. బట్ ఇలాంటి సమస్యలు ఊళ్ళో కామన్గా అన్ని ఊళ్ళలో ఉంటాయి, చాలా ఊళ్ళలో. దీన్ని మనం హారిజాంటల్గా విలేజ్ టు విలేజ్, ఫార్మర్ టు ఫార్మర్ మనం దీన్ని జ్ఞానాన్ని దాన్ని వ్యాప్తి చేస్తే ఈ అబ్బాయి చేసింది ఈ అమ్మాయి చేసిన ఒక ఊళ్ళో 1,00,000 మంది కూడా పట్టుకొస్తుంది. దీనికి ఇన్వెస్ట్మెంట్ లేదు, ఏ ఫారిన్ అవసరం లేదు, ఏ నీతి ఆయోగ అవసరం లేదు. కానీ ఈ జ్ఞానాన్ని మనం అలాగే పక్క వాళ్ళకి పంచాలి. పంచడం ఎంత ఈజీ అంటే ఇప్పుడు ఊళ్ళో చేసిన ఆయన ఊళ్ళో ఉన్న వనరులతో ఊళ్ళో ఉన్న టెక్నాలజీస్తో చేస్తాడు. ఆయన ఎక్కడి నుంచో హై టెక్నాలజీ తీసుకురాడు, ఆయనకు తెలియదు. చేసినప్పుడు ఏమవుతుంది, ఈయన చేసింది పక్క వాళ్ళు ఈజీగా అర్థమవుతుంది. మనకు అర్థం కాదు, వాళ్ళకి అర్థం అవుతుంది, ఎందుకంటే అది లోకల్ కాబట్టి. అర్థమయ్యి వాళ్ళ కొంచెం ఏమన్నా కస్టమైజ్ చేసుకోవాలనుకుంటే వాళ్ళ పొలం వేరే ఉంది, వాళ్ళ మట్టి వేరే ఉంది, పద్ధతి వేరే ఉంది, కొంచెం మార్పు కూడా చేసుకోవాలి. అంటే ఎఫెక్టివ్నెస్ ఆఫ్ దిస్ ఇన్నోవేషన్ ఇక్కడే కాదు ఎక్కడైనా కానీ బాగుంటుంది. స్టాండర్డైజేషన్ చేయకూడదు, ఎందుకంటే నేచర్ ఇస్ కస్టమైజ్డ్, టెక్నాలజీ స్టాండర్డైజ్డ్. మ్యాచింగ్ ఎక్కడుంది? ఇక్కడ మనం అదే చేస్తున్నాం. అన్ని ఊళ్ళకి అన్ని జాగ్రఫీలకి మనం ఒకటే టెక్నాలజీ చేస్తున్నాం స్టాండర్డైజ్ చేసి. అయితే ఈ ఊళ్ళో 80% ఉంటే ఆ పక్క ఊళ్ళో 60% ఉంటుంది. సో ఈ విషయం రైతులకు తెలియదు, మనకు తెలుసు కానీ దాచిపెడుతున్నాం. కానీ వాళ్ళు అలా చేయరు. వాళ్ళు లోకల్ రిసోర్సెస్తో అఫోర్డబుల్గా అప్రోప్రియేట్ అంటే ఎన్వైరన్మెంటల్లీ ఎక్కువ కన్సంప్షన్ చేయకుండా అప్రోప్రియేట్గా వాళ్ళు కస్టమైజ్ చేసుకున్నట్టు ఈజీగా ఉపయోగించుకుని చేసుకుంటారు. సో పల్లెసూరు ఏం చేస్తుందంటే ఫస్ట్ స్కౌటింగ్ ఆఫ్ ఇన్నోవేటర్స్. అందులో సాంప్రదాయ జ్ఞానం కానివ్వండి, వైద్యం కానివ్వండి, పశువులు కానివ్వండి, విత్తనాలు కానివ్వండి, పరికరాలు కానివ్వండి, ఏదైనా సరే పల్లె జ్ఞానం పల్లెల్లో ఉన్న లైవ్లీహుడ్స్కి వాళ్ళకు ఇంప్రూవ్ చేసుకోవడానికి వాళ్ళు ఏమేం చేశారో అవన్నీ మాకు పల్లె జ్ఞానం ఉంటారు. ఆ జ్ఞానాన్ని డాక్యుమెంట్ చేయడం. డాక్యుమెంట్ ఎందుకంటే అది వాళ్ళ పేరు మీద ఉండాలి. వాళ్ళ పేరు మీద ఉంటే వాళ్ళకి రైట్స్ రావాలండి, ఆ కమ్యూనిటీకి కానీ వాళ్ళకి రైట్స్ రావాలి. ఆ రైట్స్ వచ్చినప్పుడు మన నాలెడ్జ్ హ్యాండ్లింగ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. అయితే డాక్యుమెంట్ చేసి దాన్ని మనం అవార్డ్స్ పంపించడం కానీ, పేటెంట్ చేయడం కానీ, బిజినెస్ డెవలప్మెంట్కి ప్రొజెక్ట్ చేయడం కదా, దానికన్నిటికీ మనం డీటెయిల్స్ లేకపోతే చేయలేం కదా. సో ఇవన్నీ మేము చేస్తాం, అన్నీ వాలంటరీగా పరిస్థితులు వాళ్ళు చేస్తాం. దెన్ మేము నాలెడ్జ్ కలెక్ట్ చేయడం ఒకటి, కలెక్ట్ చేసిన వ్యాప్తి చేయకపోతే లాభం ఏమిటి ప్రజలకు తెలియాలి కదా. సో దాన్ని మేము డిస్సెమినేషన్ అంటాం. వ్యాప్తి చేయడానికి చాలా రకాల పద్ధతి పెట్టుకున్నాం. ఫస్ట్ ఏంటంటే చిన్న శోధయాత్ర చేస్తాం. శోధయాత్రలో మేము ఒక 3 రోజులు 60-50 కిలోమీటర్లు నడిచి ఆ ఊళ్ళల్లో ఇంతవరకు మేము ఐడెంటిఫై చేసిన ఇన్నోవేషన్స్ నాకు డిస్ప్లే చేస్తాం, వీడియోలు చూపెడతాం, పోస్టర్లు ఇస్తాం, హ్యాండ్అవుట్స్ ఇస్తాం, ప్రజలతో మాట్లాడతాం. వాళ్ళకి ఈజీగా అర్థమవుతాయి, ఎందుకంటే వాళ్ళు చేసినవి, వాళ్ళ టెక్నాలజీ చేసినవి వాళ్ళ అవసరమైనవి ఈజీగా అర్థమవుతాయి. అలా అయినప్పుడు వాళ్ళు ఇది ఇంజనీరింగ్ వాళ్ళు చేయలేదు, ఇండస్ట్రీ చేయలేదు, గవర్నమెంట్ చేయలేదు, మీ వాళ్ళు చేశారు అన్నప్పుడు వాళ్ళు కూడా ఆనందంగా ఉంటుంది అని వాళ్ళు అర్థం చేసుకునే ప్రశ్నలు అడిగి, అందులో కొందరు ఇన్నోవేటర్లు మేము చేసాం సార్ అంటారు. అలా కొత్త ఇన్నోవేటర్లు కూడా మనం దొరుకుతుంటారు. సో ఈ వ్యాప్తి చెందటంలో ఒకటి శోధయాత్ర ఉంటుంది, అది 3 నెలలకు ఒకసారి చేస్తుంటాం.
దాని తర్వాత మాకు పల్లెసూదన మ్యాగజైన్ ఉంది, ఇక్కడ పల్లెసూదన మ్యాగజైన్, అది 2 నెలలకు ఒకసారి వస్తుంది. ఆ మ్యాగజైన్ వాళ్ళు అందులో పూర్తిగా పల్లె జ్ఞానం వేస్తాము, అడ్వర్టైజ్మెంట్ స్పాన్సర్ లేకుండా. అవి వేయడంలో ఏమవుతుందంటే అదొక విధంగా ప్రజలకు చేరుతుంది. రెండవది. మూడవది, ఇప్పుడు ఇక్కడ కూర్చున్నాం, ఇది ఇన్నోవేషన్ డిఫ్యూజన్ సెంటర్. ఇది ఇక్కడికి ఎవరు వచ్చినా కానీ 2 గంటలు ఉంటే వాళ్ళకి 100-150 ఇన్నోవేషన్ వాళ్ళకి చూపెట్టగలం, డెమోన్స్ట్రేట్ చేయగలం, లేకపోతే వీడియో చూపెట్టగలం. మా దగ్గర 75 పబ్లికేషన్స్ ఉన్న పుస్తకాలు, అవి చదువుకోగలరు. ప్రతి పల్లె సూచనలో అట్లీస్ట్ 2-3 ఇన్నోవేటర్ ఉంటారు, అంత ఉంటుంది. వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటే కూడా వాళ్ళకి మేము సమస్య డిస్కస్ చేసుకుని ఇన్నోవేటర్స్తో కల్పించి సమస్యలు పరిష్కరించే అవకాశం కూడా వస్తుంది. ఈ పల్లె సూచనలు ఇప్పుడు ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉన్నారో, గ్రామీణ ఆవిష్కర్తలు, వాళ్ళకి పేటెంట్ రైట్స్ ఎలా ఇస్తారు? ఆ ప్రాసెస్ ఎలా? పేటెంట్ ప్రాసెస్ అంతా ఒకటే, భారతీయులందరికీ పేటెంట్ ప్రాసెస్ ఒకటే. ఈయన ఊరానికి వేరే చదువుకునే అలా ఉండదు. అది మనకు తెలియదు, మన అజ్ఞానం అనుకుంటాం. కానీ ఇప్పుడు నీకు కావాలన్నా అంతే, ఇండియన్ పేటెంట్ ఆఫీస్లో వెళ్ళి ఫైల్ చేయాలి. మనం చేస్తే తక్కువ డబ్బులతో అవుతుంది, మనకు అన్ని ఎలా రాయాలో అవి మనకు తెలియదు. అలాంటప్పుడు మనం ప్రొఫెషనల్ హెల్ప్ తీసుకోవాలి. పేటెంట్ లాయర్స్ ఉంటారు, వాళ్ళు క్లెయిమ్స్ కరెక్ట్గా రాస్తారు. ఆ క్లెయిమ్స్ రాసినప్పుడు మనకు పేటెంట్ దొరికే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో మాకు వాలంటీర్స్తో చేస్తాము ఎక్కువగా. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా మాకు కొన్ని పేటెంట్లు వాళ్ళు చేశారు, మలేషియన్ పేటెంట్ వాళ్ళు చేశారు. అలాగే పేటెంట్ చేయడం మాకు పెద్ద గొప్పగా అనిపించట్లేదు. పేటెంట్ ఎందుకు చేస్తున్నాము అని కూడా ఆలోచించుకోవాలి. వాళ్ళకి పేటెంట్ అర్థం కాదు, నేను ఏం చేసుకుంటారు వాళ్ళు, వాళ్ళకి కావాల్సింది పరిష్కారం, సొల్యూషన్, దాంట్లో లాభం. కానీ పేటెంట్ ఉంటే ఫార్మల్ సిస్టమ్ గుర్తిస్తారు, లేకపోతే నువ్వు ఎవరు అంటారు. సో మాకు అర్థమైంది ఏంటంటే గ్రాస్ రూట్స్ ఇన్నోవేటర్స్ని ఫార్మల్ సెక్టర్తో పరిచయం చేయాలంటే, వాళ్ళు వీళ్ళకి గుర్తించాలంటే అవార్డ్స్ కానీ పేటెంట్లు కానీ లేకపోతే వీళ్ళకి గుర్తించాలి. సో దానికోసం మేము కష్టపడి పేటెంట్ చేయిస్తాం. కానీ దానివల్ల వాళ్ళకి వచ్చేది ఏమి లేదు, దాని ఖర్చు కూడా అవుతుంది, వాళ్ళు పెట్టుకోలేరు. మేమందరం కలిసి ఏదో విధంగా దాన్ని చేస్తాం, కానీ వాళ్ళు ఎగరట్లేదు. ఇక్కడ పేటెంట్ వల్ల ఒక గౌరవం, గడ్డిష్ వస్తుంది. ప్రొఫెసర్ అనిల్ గుప్తా ఉన్నారు కదా, ఆయన గురించి చెప్పండి. ఆయన ప్రొఫెసర్ అనిల్ గుప్తా గురించి, అనిల్ గుప్తా గారు అద్భుతమైన మనిషి, దేశానికి వరం, ప్రపంచానికి వరం. ఆయన అదృష్టం కొద్దీ నాకు మంచి మిత్రుడు. గత 18 ఏళ్ళుగా మేము కలిసి ఉన్నాం ఈ ఉద్యమంలో. ఆయన ఐఐఎంలో ప్రొఫెసర్గా ఉన్నాడు, 40 ఏళ్ళు పనిచేశారు. బేసికల్లీ ఆయన 1989లో దీన్ని మనం ఎలా లింక్ చేయాలి ప్రపంచంతో, ఆయన ప్రపంచానికి ఈ లాభం ఎట్లా కలగాలి అనే ఉద్దేశంతో ఆయన ఒక సంస్థ సాధించారు, అంటే సృష్టి అని పెట్టారు. ఆ తర్వాత హనీబీ నెట్వర్క్ అన్నారు. హనీబీ నెట్వర్క్ అంటే ఇప్పుడు అందులో పల్లెసూదన కానీ సృష్టి కానీ దేశంలో ఉన్న ఏ ఎన్జిఓ అయినా ఆ నెట్వర్క్లో ఉంటారు అన్నమాట. వీళ్ళంతా చేసేది ఏమిటి, అందరూ హనీబీలా పనిచేయాలి. తెనటికి ఏం చేస్తుంది, హనీబీలా పనిచేయాలి, హనీబీ కోసం కాదు, తెనటిలా పనిచేయాలి. తెనటికి ఏం చేస్తుందంటే ఒక పూల వెళ్ళి అక్కడ పూలను తీసి ఇంకో పూలను తీసి కొత్త పూల తయారు చేస్తుంది, తేనె తయారు చేస్తుంది. కానీ పూలు మీద నష్టపెట్టదు. సో ఈ హనీబీ నెట్వర్క్లో ఉన్న ఆర్గనైజేషన్స్ కానీ అందులో ఉన్న వాలంటీర్స్ కానీ హనీబీలా ప్రజల్లో ఉన్న జ్ఞానాన్ని తీసుకొచ్చి దానికి విలువ ఇచ్చి 10 మందికి పంచాలి. ఆ కాన్సెప్ట్ హనీబీ నెట్వర్క్ స్టార్ట్ చేశారు, అద్భుతమైన పనిచేశారు. శోధయాత్ర స్టార్ట్ చేశారు ఆయన. తర్వాత ఎన్నో పెట్టుకుని ఆఖరికి నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గవర్నమెంట్ తరఫున ఉంటే బాగుంటుంది అని చెప్పి 2000లో పార్లమెంట్ యాక్ట్ ద్వారా నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ కూడా గుప్తా గారి ఇనిషియేటివ్ వల్ల స్టార్ట్ అయ్యింది. మహామౌడు ఆయన ఈ హనీబీ నెట్వర్క్ అనే కాన్సెప్ట్ 54 కంట్రీస్ ఇప్పుడు ఫాలో అవుతుంది. సో అంతా ఆయన ఒక దేశానికి వారు, ప్రపంచానికి వారు అద్భుతమైన మనిషి, వెరీ ఇన్స్పైరింగ్ పర్సన్. ఎవరైతే ఆయన వినలేదో ప్లీజ్ వినండి, ఆయన మాటలు వినండి, ఆయన యూట్యూబ్లో వెళ్ళండి, ఆయన నా పేపర్ చదవండి, ఎంతో అద్భుతంగా ఉంటుంది, మంచి గైడెన్స్ వస్తుంది. ఇది నాకు ఆయన ఇన్స్పిరేషన్. పల్లెసూదన మ్యాగజైన్స్ గురించి చెప్పండి, అంటే మ్యాగజైన్స్ ఎప్పుడు స్టార్ట్ చేశారు? నేను ఈ పల్లెసూదన సంస్థ స్టార్ట్ చేసి నవంబర్ 2005లో స్టార్ట్ చేశాను. మే 2006లో పల్లెసూదన పత్రిక స్టార్ట్ అయింది. 4-5 పట్టిన దానికి. ఆ తర్వాత అప్పటి నుంచి ఎవ్రీ 2 months ఇష్యూ అవుతుంది. అదంతా వాలంటీర్గా చేస్తాం. ఇందులో ఓన్లీ సబ్స్క్రిప్షన్ ఉంటుంది. తర్వాత ప్రింటింగ్ కాస్ట్ తప్ప మిగతా అంతా వాలంటీర్స్.
కానీ ఇప్పటికీ ఒక్క పత్రిక కూడా మిస్ కాలేదు, మేము జర్నలిస్టులం కాదు. ఓకే. కానీ అది నడుస్తూనే ఉంది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ వాలంటీరిజం మన రాష్ట్రంలో. ఓకే. ఇప్పుడు వాలంటీర్స్ గురించి చెప్పండి. అంటే వాలంటీర్స్ ఈ పల్లె సూచన అనే కాదు, ప్రతి ఒక్క సోషల్ రెస్పాన్సిబిలిటీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ వాలంటీర్స్ ప్రాముఖ్యతను తెలియజేయండి. వాలంటీరిజం అంటే కొంచెం అర్థం చేసుకోవాలి. వాలంటీరిజం అనేది పవిత్రమైనది, తర్వాత అద్భుతమైనది, సమాజానికి చాలా లాభిస్తుంది. అది ఎలా చేయాలంటే మనం చేసేప్పుడు ఏం ఆశించం, అది కరెక్టే. కానీ ఎవరికే చేస్తున్నామో వాళ్ళ దృష్టిలో లాభమైందా లేదా అన్నది గమనించాలి. అప్పుడే వాలంటీరిజం అంటారు. రెండు పర్స్పెక్టివ్లు ఉంటాయి, గివర్స్ పర్స్పెక్టివ్, టేకర్స్ పర్స్పెక్టివ్. గివర్స్ పర్స్పెక్టివ్ సేమ్, నో ఎక్స్పెక్టేషన్స్. టేకర్స్ పర్స్పెక్టివ్లో ఆయనకి మనం చేసింది ఆయన దృష్టిలో లాభం అయితే అప్పుడు వాలంటీరిజం కంప్లీట్. ఓకే. ఇది అందరూ చారిటీలు డొనేషన్ చేస్తున్నారు. చారిటీ అంటే వెంటనే ఇచ్చేస్తారు ఒక సంస్థకి, వాళ్ళు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. ఓకే. ఎండ్ రిజల్ట్ అనమాట ట్రస్టెడ్, అది చారిటీ. ఓకే. డొనేషన్ అంటే ఇట్లా పడేస్తాను డబ్బులు నేను సమాజంలో, ఏమైందో కూడా తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియదు. సో ఇవన్నీ గివింగ్లో, స్టేటస్ ఆఫ్ గివింగ్లో డొనేషన్ ఒకటి, చారిటీ ఒకటి, కానీ వాలంటీరిజం హైయెస్ట్. ఓకే. ఆ లెవెల్కి మనం వస్తే నిజమైన వాలంటీర్ వస్తుంది. అదృష్టం కొద్ది పల్లెటూరులో మేము మెంబర్షిప్ లేదు, వాలంటీర్స్కి ఫామ్ లేదు, ఫీజు లేదు. ఎవరు వచ్చినా మంటలు ఇంత పని ఉంది, ఇన్నోవేషన్ స్కౌటింగ్ నుంచి పేరెంటింగ్, అవార్డింగ్, బిజినెస్ డెవలప్మెంట్ దాకా అన్ని పనులు ఉంటాయి. మీరు ఇందులో మీకు ఇష్టమైన చూజ్ చేసుకోండి, మీ ఇష్టమైనప్పుడు చేయండి, ఇష్టమైన అంత చేయండి, ఇష్టమైన విధంగా చేయండి. చేయకపోండి, మేము ఏమన్నా అకౌంటబిలిటీ లేదు. పల్లెటూరుకి టార్గెట్స్ లేవు, పల్లెటూరుకి రిసోర్సెస్ లేవు. ఈ డోంట్ నెవర్ డబ్బులు తీసుకోం. అందరూ ఎవ్వరి ఒకటి వాళ్ళ టైం వాళ్ళు డబ్బు పెట్టుకుంటారు. లేట్గా వస్తే పర్వాలేదు, కానీ వస్తారు, ఎప్పుడు వస్తారు. మనం చేయకపోతే సమాజం కూలిపోవట్లేదు. సో బట్ వెన్ దే కమ్ ఆన్ దేర్ ఓన్ దే విల్ 100%. ఓకే. సో 100% పని చేసినా నేను నయమే కదా. ఒక 100 పనులు చుట్టుపడి చేసినాకంటే 10% చేస్తాను. ఈ కాన్సెప్ట్ వెళ్తాం అద్భుతంగా ఉంది. ఎందుకంటే ఆర్గనైజేషన్లో మాకు ఆర్గనైజేషనే లేదు, మిషన్ లేదు, ఆబ్జెక్టివ్స్ లేవు, ఎంప్లాయీస్ లేరు, రోల్ మోడల్స్ లేరు. అయినా కానీ ఎందుకు నడుస్తుందంటే ఒక వాళ్ళంతా వాళ్ళుగా హృదయపూర్వకంగా వచ్చి చేద్దాం అనుకున్నప్పుడు ఆ కన్విక్షన్ ఉందే, ప్రజల్లో జ్ఞానం ఉంది, దాన్ని బయటకు తీసుకురావాలని నమ్మినప్పుడు ఇలాంటి పనులు జరుగుతాయి. ఉదాహరణకి 15 ఏళ్ళు అయిపోయింది, 2005లో స్టార్ట్ చేశాం కదా. ఈ వాలంటీర్స్ అందరూ 100 కొద్ది వాలంటీర్స్ ఉన్నారు. వీళ్ళందరూ కలిసి 13 రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చాయి. తెలుగు వాళ్ళకి, చదువుకున్న వాళ్ళకి 3 పద్మశ్రీలు వచ్చాయి, పల్లెటూరుని రికమెండ్ చేయడం వల్ల. దాని తర్వాత ఒక 28 పిల్లలకి, స్కూల్ పిల్లలకి రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చాయి. మేము మా వాళ్ళంటే స్కూళ్ళలోకి వెళ్ళి వాళ్ళలో క్రియేటివిటీని బయటకు తీసుకొస్తాం. వాళ్ళ ఐడియాస్ రాస్తారు, వాటిని మనం ఢిల్లీకి పంపిస్తే అక్కడ ఎవ్రీ ఇయర్ ప్రెసిడెంట్స్ అవార్డ్స్ ఉంటాయండి. అక్కడ వాళ్ళకి ఇంతమంది అబ్బాయిలకి, అమ్మాయిలకి, తెలుగు పిల్లలకి రాష్ట్రపతి అవార్డ్స్ వచ్చాయి, జస్ట్ బై గివింగ్ అన్ ఐడియా. ఓకే. ఇట్లాగే సృష్టి సమ్మాన్లని, తర్వాత ఒక 26 పేటెంట్లు ఉన్నాయి ఇప్పుడు, ఇంకో 10 వేరే స్టేజెస్లో ఉన్నాయి. 250 కంటే ఎక్కువ ఇన్నోవేషన్ ఆల్రెడీ చూసాము. ఆల్మోస్ట్ 400 దాకా ఉన్నాయి, డాక్యుమెంటేషన్ అన్నీ కాలేదు. అలాగే ఇందులో 56 ప్రోడక్ట్స్ మార్కెట్లో ఉన్నాయి. గత 5 ఏళ్లలో టర్న్ ఓవర్ ఆఫ్ గ్రాస్ రూట్స్ ప్రోడక్ట్స్ ఇస్ 25 crores. వాళ్ళ ఊళ్ళో ఉండి అక్కడ మ్యానుఫ్యాక్చర్ చేసి అందరికీ పంపిస్తున్నారు. ఒక 5 లక్షల కుటుంబాలకి ఈ ఇన్నోవేషన్ వాడుతున్నారు. ఒక 300 మందికి ఉద్యోగాలు ఇచ్చారు ఇన్నోవేటర్లు, కానీ వాళ్ళ ఊళ్ళో ఉండి చేస్తున్నారు. వీళ్ళందరికీ జిఎస్టీ ఉంది, కంపెనీ ఉంది, మేము లీగల్గా చేయిస్తాం. 95% లీగల్గా చేస్తారు, 100% కొంచెం అంత సో మేము చేయలేము, కానీ 90% లీగల్గా చేస్తారు. చాలా అద్భుతంగా చేస్తారు, క్వాలిటీ చాలా బాగుంటుంది. అయితే ఇవన్నీ వాలంటరీగా చేయడంలో ఒక పెద్ద కుటుంబంగా ఉంటాం. అండ్ వి షేర్ ఎవ్రీథింగ్. వాళ్ళు మాకు ఫోన్ చేస్తుంటారు, అందరు చిన్న ఇంట్లో పిల్లల దగ్గర పెద్దలకి అందరికీ తెలుస్తుంది అన్నమాట వాలంటీర్స్. మానవ బాంధవాలే పల్లెటూరు ముందుకు నడిపిస్తుంది. ఇప్పటిదాకా పల్లెటూరిన సమస్య ఏదైనా ఎదుర్కొంది అంటే ఏ సమస్య లేదు. ఇప్పుడు ఈ విధంగా మాకు ఇంతవరకు
తిట్టిన వాళ్ళు ఎవరు నాకు కనిపించలేదు, విమర్శించే వాళ్ళు కనిపించలేదు. ఇప్పుడు మీరంతా కొత్త వాళ్ళు మీరంతా వచ్చారు. ఇప్పుడు మాకు ఆనందం ఏంటంటే మీరు ఇక్కడ జ్ఞానం ఉంది అని చెప్పి తెలుసుకొని వచ్చారు, అది ఆనందం. ఏ గొడవ లేదు, ఎందుకంటే మీకు డబ్బులు లేనప్పుడు, టార్గెట్ లేనప్పుడు మాకు సక్సెస్ ఫెయిల్యూర్ లేదుగా. దిస్ నో ఫెయిల్యూర్. టార్గెట్ పెట్టుకొని రిసోర్సెస్ పెట్టుకొని అది కాలేదు అనుకుంటాం, మాకు అట్లా లేదే. సో వీరు ఓన్లీ చిన్న చిన్న అయినా ఇప్పుడు మీరు రావడం మాకు సక్సెస్. ఎవరైనా వచ్చి తోడు చేశారు కదా స్టెప్, అంతేగాని రాకపోతే ఫెయిల్యూర్ లేదు, వస్తే మాత్రం సక్సెస్. సో పల్లెస్తున్న 10 ఏళ్ళు నాకేం గొడవలు కనిపించలేదు. ఓకే, మల్లేశం గారికి డాక్టరేట్ ఇచ్చారు గీతాంజలి యూనివర్సిటీ వాళ్ళు, దాని గురించి చెప్పండి. మీ మల్లేశం గారి డాక్టరేట్ ఇంకో 10 ఏళ్ళ కింద రావాల్సింది, ఎందుకంటే ఆయన చేసింది ఐఐటి వాళ్ళు ఎవరు చేయలేరు. ఒక చేయడమే కాదు, దాని ఇంపాక్ట్ ఎంత హెవీగా ఉందంటే పెద్ద పెద్ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ కూడా అంత ఎఫెక్ట్ ఉండదు సొసైటీలో. కానీ మనం డాక్టరేట్ అంటే ఏమిటి, మల్లేశాన్ని గుర్తించడానికి డాక్టర్ ఎందుకు ఇచ్చారంటే తెలియని వాళ్ళకి తెలియాలని. కానీ డాక్టర్ పెట్టుకున్న పెద్దవాళ్ళు నిజమైన తెలివైన వాళ్ళు అనే ప్రశ్న కూడా ఉంది కదా. సో ఒక రికగ్నిషన్ బాగుంది, కానీ చదువుకోని వాళ్ళకి వాళ్ళు చేసే కంట్రిబ్యూషన్ మీద డాక్టరేట్ ఇవ్వడం అనేది మంచి ప్రథ బాగానే ఉంది. కానీ దానికి నామ్స్ లేవు, స్ట్రగుల్ కావాలి. మీ ఎంత స్ట్రగుల్ పడ్డాం పరిస్థితికి తెలిసిన డాక్టరేట్ రావాలి. అన్ని యూనివర్సిటీతో మాట్లాడడం, వైస్ ఛాన్సలర్తో మాట్లాడడం, గవర్నమెంట్తో మాట్లాడడం కానీ అంత ఈజీ కాదు. సో నాకేమనిపిస్తుందంటే సమాజంలో ఉన్న అద్భుతమైన వ్యక్తులు చాలా కంట్రిబ్యూట్ చేసే వాళ్ళకి ఫార్మల్ రికగ్నిషన్ రావాలంటే యూనివర్సిటీ నుంచి వస్తే బాగుంటుంది. ఎందుకంటే గౌరవప్రదంగా ఉంటుంది, పెద్దవాళ్ళకి అబ్బా యూనివర్సిటీ చంద్ర అంటారు. దాంతో ఆయన చేసిన పని తెలుసుకొని ఏదైనా దాన్ని ముందర ప్రోత్సాహంతో మోటివేట్ అయ్యి ఏం చేయడానికి ప్రయత్నిస్తారు. ఐ థింక్ ఇది కొంచెం ఎక్కువగా ఉండాలి, యూనివర్సిటీలో ఎక్కువ చేస్తే బాగుంటుంది. ఓకే, ఇప్పుడు పల్లె సూచనలో ఎవరైతే సభ్యులు ఉన్నారో వారి గురించి తెలియదు. సభ్యులు లేదు, వాలంటీర్స్ ఉన్నారు. అందరూ వాలంటీర్స్. ఆ వయస్సు చిన్న 10 ఏళ్ళ కుర్రాడి నుంచి 90 ఏళ్ళ దాకా వాలంటీర్స్ అందరూ ఉన్నారు, ఆడ మగ ఉన్నారు. అందరూ డాక్టర్స్ ఉన్నారు, ఐఏఎస్ ఆఫీసర్స్ ఉన్నారు, మినిస్టర్స్ ఉన్నారు, పార్లమెంట్ మెంబర్స్ ఉన్నారు, అందరూ రాజకీయ నాయకులు ఉన్నారు, బ్యాంకు వాళ్ళు ఉన్నారు, ఆడవాళ్ళు అందరూ మా సభ్యులే. ఇప్పుడు నువ్వు ఉన్నావు, నువ్వు మాకు సభ్యులు అండి, వాలంటీర్ ఉంటావు. ఎందుకంటే నువ్వు వెళ్ళి మాట్లాడతావు పరిస్థితుల గురించి, మాట్లాడుతూ మా వాలంటీరే కదా. పాజిటివ్ మాట్లాడి నెగిటివ్ మాట్లాడతావు కదా. సో అలాగే అనుకుంటాం మేము. కానీ మాకు అందరూ అద్భుతమైన వాళ్ళు, వాలంటీరిజం కాబట్టి దాంట్లో పనిచేస్తారు కాబట్టి ఏం చేసినా పర్ఫెక్ట్గా చేస్తాం. మేము ఎవరిని ఫోర్స్ చేయం, అకౌంటబిలిటీ లేదని చెప్పాను కదా. దాంతో వాళ్ళకి ఒక రకమైన ఫ్రీడమ్ ఉంది. వాళ్ళకు ఏది ఇష్టం అది చేస్తారు. ఇష్టమైన చేసినప్పుడు బాగా చేస్తారు కదా. సో ఆ విధంగా ఒక రకమైన బాగా చేసినారు, అదే బాగా చేసాడే మేము తెచ్చుకుంటా ఉంటాం అనిపిస్తున్నారు. ఆ విధంగా పాజిటివ్ స్పైరల్లో వెళ్ళిపోతున్నాము. ఎవ్రీబడి సో గుడ్, ఆల్ ఏజెస్ అద్భుతంగా పనిచేస్తారు. చిన్న శోధయాత్ర అన్నారు కదా, దాని గురించి చెప్పండి. ఇప్పుడు శోధయాత్ర బేసికల్లీ గుప్తా గారు స్టార్ట్ చేశారని చెప్పాను కదా. ఆయన శోధయాత్ర అంటే ఏంటంటే మరుగుపడిన జ్ఞాన దేవాలయాల తీర్థయాత్ర. దాని ఫర్గాటన్ టెంపుల్స్ ఆఫ్ నాలెడ్జ్ పిల్గ్రిమేజ్కి. అంటే ఏంటి మరుగుపడిన అంటే దానికి గుర్తుపట్టలేదు, దేవాలయాలు జ్ఞాన దేవాలయాలు అంటే గ్రామాలు. సో అక్కడికి వెళ్ళి తెలియని గ్రామాలకి, తెలియని వాతావరణంలో, తెలియని ప్రజలతో, తెలియని ఎజెండాతో వెళ్తాం. మమ్మల్ని మేము ఫస్ట్ డే 0 చేసుకుంటాం. ఫ్రూట్ అన్లర్నింగ్ చేసుకుంటే అన్ని అన్లర్నింగ్ చేసుకుంటే మనం 0 అయితే ఏది విన్నా ఆనందంగా ఉంటుంది. సో చేసుకున్న 3 రోజులు మేము ఆ ప్రాంతాల్లో ఉన్న సాంప్రదాయ జ్ఞానం కానీ, ఇలాంటి ఇన్నోవేషన్లు కానీ, లేకపోతే ఏదైనా ఎనీథింగ్ జ్ఞానం, వాళ్ళ లైవ్లీహుడ్కి సపోర్ట్ చేసే జ్ఞానాన్ని వెతుకుతాం, వాళ్ళతో మాట్లాడతాం, వాళ్ళ ప్రాబ్లమ్స్ వింటాం. వాళ్ళ ప్రాబ్లం అంటే పొలిటికల్ ప్రాబ్లమ్స్ కాదు, ప్రతి మనిషి బతికేది హ్యాపీనెస్కి. హ్యాపీనెస్ ఇప్పుడు వస్తుంది, అందరం బతికేది హ్యాపీనెస్కి. ఎనీబడి ఫ్రమ్ ప్రైమ్ మినిస్టర్ టు ద ప్యూర్. హ్యాపీనెస్ ఎప్పుడు వస్తుంది? మన కష్టాలు తీరితే వస్తుంది, మన పెయిన్ తగ్గితే వస్తుంది, మన డిఫికల్టీస్ తగ్గుంటే వస్తుంది. సో యూ హ్యావ్ ఎన్ ఐడియా టు రెడ్యూస్ ద పెయిన్, రెడ్యూస్ ద డిఫికల్టీ, రెడ్యూస్ ద ప్రాబ్లం, అంత ఆనందం వస్తుంది మనిషికి. సో ఈ ఊళ్ళల్లో ఆనందం ఎలా వస్తుందంటే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ చేసుకున్నారు, లేకపోతే బయట వాళ్ళు సాల్వ్ చేసినప్పుడు. బయట వాళ్ళ సంగతి పక్కన పెట్టినాం, ఈ లోకల్ వాళ్ళు ఎలా సాల్వ్ చేసుకుంటున్నారు, వాళ్ళంతా వాళ్ళు ఆనందం ఎలా చూసుకుంటున్నారు అనే విషయాన్ని మేము గమనిస్తాం. అది గమనించినప్పుడు
వాళ్ళకి తెలియదు కానీ మీరు చేస్తే ఇంతమంది లాభం వచ్చింది చెప్పిన వాళ్ళు ఆనందపడతారు, ఊరు వాళ్ళు చప్పట్లు కొడతారు, దాన్ని మనం పైకి తీసుకెళ్తే సమాజం చప్పట్లు కొడుతుంది. సో ఈ విధంగా ఒక రకమైన సమాజంలో నాకు అనిపించింది ఇప్పుడు 15 ఏళ్ళ తర్వాత చేస్తే సమాజానికి మంచిది, నాకు మంచిది అనే ప్రోత్సాహంతో పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలామంది చేస్తున్నారు. వాళ్ళందరి దగ్గర మనం చేరాలి, వాళ్ళ చేతులు పట్టుకోవాలి, వాళ్ళ ఐడియాస్ని బయటకు తీసుకురావాలి. వాళ్ళకి కష్టం వాళ్ళు కష్టపడ్డారు, ఆల్రెడీ కష్టం లేకుండా దాన్ని డిసిమినేట్ చేయాలి, పక్కబడి హారిజాంటల్గా డిసిమినేట్ చేయాలి. దాన్ని మ్యానుఫ్యాక్చరింగ్కి, కెపాసిటీ బిల్డింగ్కి, రికగ్నిషన్స్కి, పేటెంట్స్కి వాళ్ళకి తోడ్పడాలి. ఇది జరుగుతుంది, ఇంకా పెద్ద ఎత్తున. ఇప్పుడు గ్రామీణ ఆవిష్కర్తల్ని గ్రామాలలోనే బయటకు తీసుకురావాలన్న ఆలోచనతోటే చిన్న శోధయాత్ర స్టార్ట్ చేశారు. సో ఇప్పటిదాకా ఎన్ని గ్రామాలు పర్యటించారు? మేము 34 శోధయాత్రలు చేసాము. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కలిపి తెలుగు రాష్ట్రాల్లో. ప్రతిసారి ఒక 50-60 కిలోమీటర్లు నడుస్తాం. అందులో రోజు ఒక 4-5 విలేజ్ తప్పకుండా మినిమం ఉంటుంది. సో ఆ విధంగా ఎప్పుడో ఈ విలేజెస్ దాకా తిరిగారు. అండ్ 15 కిలోమీటర్ల దాకా నడిచాను. తర్వాత కానీ చాలామంది రైతులను కలిసాం. అది ఒక కనెక్టివిటీ. అక్కడ మేము మా వాలంటీర్స్ అందరూ ఒక వైస్ ప్రెసిడెంట్లు, ఒకళ్ళు బ్యాంక్ మేనేజర్లు, సైంటిస్టులు, కానీ దే క్యారీ ఇన్నోవేషన్స్ అన్నీ క్యారీ చేస్తారు. వాళ్ళు చూపెడతారు వాళ్ళకు అంటే ఎవరు చేసిన ఇన్నోవేషన్ ఎవరి కోసమో ఈ వాలంటీర్లు చేస్తున్నారు. చూసారా? కెన్ ఫైండ్ ఏ ఆశ లేకుండా ఆపేక్ష లేకుండా చేస్తున్నారు. దట్స్ అ బ్యూటీ. ప్రజల కోసం చెప్పి కొలాబరేషన్లో నేను ప్రజలకి ఏమైనా చేయాలి అని చెప్పి మల్లేష్ చేసింది, లేకపోతే అశోక్ చేసింది, ఆ ప్రజలు చూపెడతారు. వాళ్ళు ఎంత ఆనందంగా అనిపిస్తుందో నాకు. చేస్తాం అలాంటి మనం ఏ ఆశ లేకుండా. అది చేసినప్పుడు మనసారా వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక్కొక్కరి దగ్గరికి వెళ్ళి చూపెడతారు, ఇళ్ళలోకి వెళ్తారు, చూపెడతారు. వాళ్ళు ఆ బరువును మోసుకుంటూ వెళ్తారు. అమేజింగ్. ఆ ఇంటరాక్షన్లో జ్ఞానం పంచడం అనేది ఎంత అద్భుతమైన కార్యం అనేది తెలుస్తుంది మనకి. అయితే ఇలా చేయడంలో చాలా అక్కడ 3 రకాల రియాక్షన్స్ వస్తాయి. ఒకటి చూసి బాగుందిరా నాకు కావాలి అంటాడు. ఒకరు అంటాడు ఉంది కానీ నా ప్రాబ్లం కొంచెం వేరే, మరి ఆయన చేసుకుంటాడు లేకపోతే ఇలా మీరు చేస్తారా అంటుంటాడు. బట్ ఆయన దాన్ని చూసి కావాలనుకుంటాడు కానీ కరెక్ట్ అలాగే కాదు. మూడవతను ఏమంటాడు, ఓహో నాలాంటి వాళ్ళు చేశారు కదా నేను చేయొచ్చు కదా అని చెప్పి తన ప్రాబ్లమ్ని చేయడానికి తర్వాత ప్రయత్నిస్తాడు. సో అన్ని రకాలుగా ఆ ఊళ్ళో ఒకటి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అది ఇవాళ వస్తుందో రేపు వస్తుందో తెలియదు. రైతుగా మేము వాళ్ళు చూపెట్టాము, కానీ కావాల్సింది సెప్టెంబర్లో కావాలనుకోండి. ఇప్పుడు అడగడు, సెప్టెంబర్లో జ్ఞాపకం ఫోన్ చేస్తాడు, సార్ మాకు కావాలి. ఎందుకంటే ఆయన అడ్వాన్స్ కొని పెట్టుకోరు కదా రైతులు, అవసరం పెట్టుకుంటారు. సో ఇలాగా మాకు పల్లెసిన మ్యాగజైన్స్ పంచిపెడతాం, పోస్టర్స్ ఇస్తాం, హ్యాండ్ ఇస్తాం, అన్ని రకాలుగా వాళ్ళు ఎక్స్పోజ్ అవుతారు. వాళ్ళు అంటారు, సార్ మీలాంటి వాళ్ళు అంటే మా బాధల గురించి మా జ్ఞానం గురించి మమ్మల్ని పైకి తెచ్చే వాళ్ళు ఎప్పుడు రాలేదు అని చెప్పి చివరిలో ప్రేమగా నెక్స్ట్ విలేజ్ దాకా మాకు నడుస్తూ వస్తారు కొందరు అన్నమాట. అంటే వాళ్ళకి గౌరవం ఇస్తున్నాం మనం. మీరు మీ జ్ఞానాన్ని మేము నేర్చుకుంటున్నాం అనేసరికి వాళ్ళ కళ్ళలో ఆనందంగా ఉంటుంది. మనకు పోయింది ఏమి లేదు, మన ఆనందం మనకుంది. సో శోధయాత్ర ఈజ్ వెరీ గుడ్. ఇది ఒకటి. రెండవ శోధయాత్రలో ప్రజల కోసమే కాదు, శోధయాత్రలు యాత్రికులు ఉన్నారు కదా, వీళ్ళకి ఫస్ట్ టైం వాళ్ళు జీరో చేసుకుంటారు కాబట్టి, అందరినీ చేసుకుంటారు కాబట్టి వాళ్ళకి నేచర్ ప్రజల మధ్య ఉన్న సంయమనం, హార్మోని అనేది అక్కడే బతుకుతున్న 3 రోజులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బాగా అర్థమవుతుంది. ఆ విధంగా మీరు టూర్లో వెళ్తే, ఎక్స్కర్షన్లో వెళ్తే రాదు, నడుస్తారు. అక్కడ ఎక్కడో తింటారు, ఎక్కడో పంటారు, ఏ లగ్జరీస్ లేవు. ఫ్రూగల్ లివింగ్ అనమాట. అయితే అలా చేసుకుంటూ ప్రకృతిలో ఉంటూ స్పేస్లోనే ఉంటుంది. 24 రోజులు బయటనే ఉంటారు. ఆ 3 రోజుల్లో ఒక రకమైన తన్మయత వస్తుంది వాళ్ళకి. కొన్ని కొత్త నేర్చుకుంటారు అనమాట. నిన్నటి చూడండి, ఆ నాలెడ్జ్తో ఇంటికి వెళ్ళి తమ నాలెడ్జ్ని దీనిలో పెట్టుకొని దే మేక్ సమ్ డెసిషన్స్ ఇన్ లైఫ్ విచ్ విల్ బి బెటర్ దాన్ బిఫోర్. ఓకే. సో క్వాలిటీ డెసిషన్స్ పెరిగిపోతే దేశానికి లాభమే కదా. సో 1 లక్ష మంది శోధయాత్రికులు ఈ అనుభవంతో, వాళ్ళ ఫస్ట్ హ్యాండ్ అనుభవంతో ఓకే వాళ్ళ డెసిషన్స్ క్వాలిటీ పెరిగితే దేశానికి లాభం వస్తుంది కదా. అది ఉద్దేశం శోధయాత్రికులకు కూడా వాళ్ళంతా క్వాలిటీ పెరుగుతుంది, వాళ్ళకి వాల్యూస్ వస్తుందని మా విశ్వాసం. ఓకే. గ్రామీణ ఆవిష్కర్తల్ని మీరు పరిచయం చేస్తున్నారు, వాళ్ళు ఇప్పుడు రికగ్నైజేషన్ వస్తుంది, వాళ్ళు ఇంకో 10 మందికి ఉపాధి కల్పిస్తున్నారు.
ఈ ఉపాధి కల్పించే విధానంలో మీరు ఇంకేమైనా హెల్ప్ చేస్తున్నారా వాళ్ళకి బిజినెస్ డెవలప్మెంట్లో? ఉద్దేశం ఉపాధి కల్పించడం కాదు, ఇట్స్ ఇన్సిడెంట్. తప్పదు, ఉపాధి కల్పించడం కోసం చేయట్లేదు. ఇవన్నీ గవర్నమెంట్ ఇనిషియేటివ్ ఉపాధి కల్పించడం అనేది. మా ఉద్దేశం ఏమవుతుందంటే ఈ జ్ఞానం అనేది 1,00,000 మందికి చేరితే ఆ 1,00,000 మంది ఈయనలాగా బాగుపడతారు. అది ముఖ్యం. అది చేరాలంటే ఎలా అవుతుంది? 10 మంది కావాలి కదా మ్యానుఫ్యాక్చర్ చేయడానికి. ఎక్కడో సామాన్ కొనుక్కోవాలి, ఒక వెల్డింగ్ చేయాలి, ఒక ప్రింట్ చేయాలి, అసెంబుల్ చేయాలి, ప్యాక్ చేయాలి, క్వాలిటీ టెస్ట్ చేయాలి. ఆ సందర్భంలో 10 మందికి ఒక జాబ్ దొరుకుతుంది. నేను జాబ్ కోసం చేయట్లేదు. ఓకే ఓకే, మీరు ఊళ్ళల్లో ఒక 10 ఊళ్ళో 5 ఇన్నోవేషన్ తీసుకోండి, 5 ఇన్నోవేషన్ అందరికి పంచండి, ఆ ఊళ్ళో అందరికి జాబులు వస్తాయి కదా. సో జాబులు అనేది జాబ్ కోసం ప్లాన్ చేయకూడదు. ప్రజలకు ఉపయోగ వస్తువులు ఉంటే జాబ్ అలాగే వస్తాయి. సో పల్లెటూరు ఎలా చేస్తుంది? జాబ్ కోసం చేయట్లేదు. ఇది బాగా పనిచేస్తుంది. మా ఉద్దేశంలో ఆటోమేటిక్గా వస్తాయి. ఎన్ని జాబ్లు అని డిపెండ్స్, ఎంత డిమాండ్ ఉంది, ఎన్ని ఇన్నోవేషన్స్ ఉన్నాయి, ఎంత మనం కెపాసిటీ బిల్డింగ్ చేసాం, ఆయన నెలకి ఎన్ని చేస్తున్నాడు, ఏ విధంగా అమ్ముతున్నాడు, అవన్నీ మేము మన వాలంటీర్ల వాళ్ళ ప్రజ్ఞతో వాళ్ళ ఎక్స్పీరియన్స్తో మేము ట్రైన్ చేస్తాము. ఆ విధంగా వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. మీరు ఇంత గొప్ప పని చేస్తున్నారు కాబట్టి మీకు ఇంత మంచి పేరు ఉంది. అట్ ద సేమ్ టైం ఇంకోటి ఏంటంటే మన గ్రామీణ ఆవిష్కర్తలు ఉన్నారు కదా, వాళ్ళని ఇంకా పైకి తీసుకునే ఆప్షన్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా పైకి తీసుకొచ్చి ఇంకా చాలామంది ఉన్నారు గ్రామీణ ఆవిష్కర్తలు, వాళ్ళందరినీ ఇంకా తొందరగా. ఇప్పుడు మీరు చిన్న శోధయాత్ర ద్వారా దాదాపు 1000 విలేజెస్ పీపుల్ని కలిశారు కదా, అలానే ఇంకా స్పీడ్గా ఇంకా చేసే ఆపర్చునిటీ. ఇప్పుడు పల్లెసూదన ఒక స్వచ్ఛంద సంస్థ, దీనికి లిమిటేషన్స్ ఉన్నాయి. మొత్తం అన్ని విలేజ్కి వెళ్ళే శక్తి లేదు. మా కోరిక ఏంటంటే ప్రతి ఊరికి ఒక పల్లెసూదన ఒక్కసారైనా వెళ్ళాలి. కానీ ఒకసారి వెళ్ళగానే అందరూ తెలియదు, మనం వెళ్ళగానే నెక్స్ట్ ఎవరు ఇన్వైట్ చేయొచ్చు కదా. సో కంటిన్యూస్గా అందరితో కాంటాక్ట్లో ఉండాలి. పల్లెసూదన పత్రిక 30,000 తెలుగు గ్రామాలకు వెళ్ళాలి. అప్పుడు ఏమవుతుందంటే నాలెడ్జ్ సమానాంతరంగా పోతుంది. అంటే విలేజ్ టు విలేజ్ నాలెడ్జ్, ఇన్నోవేట్ నాలెడ్జ్ ప్రసారం అవుతుంది. ఇప్పుడంతా ల్యాండ్ టు ల్యాబ్, ల్యాబ్ టు ల్యాండ్ ఉంది. మేము ల్యాండ్ టు ల్యాండ్ కావాలి. ఓకే, అంటే ఒక రైతు సమస్యలు ఇంకో రైతు డిస్కస్ చేసినప్పుడు వాళ్ళకి 90% పరిష్కారం వచ్చేస్తుంది. ఓకే, కానీ వాళ్ళు మాట్లాడుకోవడం తెలియదు వాళ్ళకి. ఇప్పుడు ఈ ఇన్నోవేటర్లు మాట్లాడతారు కదా, అద్భుతమైన డైలాగ్ స్టార్ట్ అయింది. ఇప్పుడు పల్లెసూదన వల్ల 15 ఏళ్లలో ఇన్నోవేటర్కి, రైతులకి, ఇన్నోవేటర్ ఊర వాళ్ళకి డైలాగ్ స్టార్ట్ అయింది. మేము స్టార్ట్ చేసినప్పుడు ఫోన్లు లేవు, తన దగ్గర ఫోన్ ఉన్నాయి కాబట్టి దవ్వుకుని అన్నారు, ఫోన్ నెంబర్ రాస్తాం పల్లెసూదనలో, వెంటనే ఫోన్ చేసి మాట్లాడతారు. ఆ విధంగా వాళ్ళ మధ్య ఇంత అద్భుతమైన సమస్య పరిష్కారం అవుతుందో మాకు తెలియదు కూడా, కానీ జరుగుతుందని తెలుసు. ఎంత జరగాలంటే 30,000 తెలుగు గ్రామాలకి అందరూ మాట్లాడుకుంటూ ఉంటే మన సంస్థ ఫార్మా సిస్టమ్ అవసరం తక్కువగా ఉండాలి. ఒక 20% మనం సహాయం చేయాలి, 80% వాళ్ళే సాల్వ్ చేసుకోవాలి. ఇది సాధ్యమని మా విశ్వాసం. ఎప్పుడు సాధ్యమవుతుంది? ఈ అందరూ పల్లెసూదన లాంటి సంస్థలు ఎప్పుడు గవర్నమెంట్ తరఫున సంస్థాగతంగా అయినా కానీ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్లను గుర్తించడం, గౌరవించడం, వాళ్ళ హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళ ఇన్నోవేషన్ బయటకు తీసుకొచ్చి వ్యాప్తి చేయడం ఒక సంస్థాగతంగా చేస్తే సమాజంలో ఉన్న ప్రభుత్వం కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ, R&D సంస్థలు కానీ, ప్రైవేట్ సంస్థలు కానీ, వ్యక్తులు కానీ, వీళ్ళందరూ ఇందులో ఇది మా బాధ్యత అనుకొని, ఇది ఒక చేస్తే దేశానికి మంచిది అనుకొని ముందు వచ్చినప్పుడు మా కళ్ళు అవుతుంది. పల్లెసూదన స్టార్ట్ చేశారు, బాగా 15 సంవత్సరాల పాటు ఇది బాగా నడుస్తుంది. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్కి వస్తే మీరు ఒక ఆర్మీ ఆఫీసర్ అంటే మీ లైఫ్ ఎలా స్టార్ట్ అయింది? మీరు ఆర్మీకి ఎందుకు వెళ్ళాలి చెప్పండి. నేను ఇక్కడ సిద్దిపేట జిల్లా భూపల్లి గ్రామంలో పెట్టాను. దెన్ అక్కడెక్కడ 5-6 ఊళ్ళో చదువుకొని ఫైనల్లీ సిద్దిపేటలో 12th క్లాస్ చేసి ఇంజనీరింగ్ కాలేజ్ చేయాలి, ఇంజనీరింగ్ కాలేజ్. ఇంజనీరింగ్ కాలేజ్లో ఉన్నప్పుడు 71 వార్ వచ్చింది. 65 ఇంజనీరింగ్ కాలేజ్ 71 వార్ అప్పుడే వచ్చింది. వార్ అప్పుడు కొంచెం ఎవ్రీబడి యంగ్ పీపుల్ గెట్ ఎక్సైటెడ్ అండ్ అప్పుడు బాగా అనిపించింది. లెట్స్ మీ ట్రై అన్నప్పుడు వాళ్ళు సెలక్షన్కి వచ్చారు కాలేజీ క్యాప్ వాళ్ళు. ట్రై చేస్తే సెలెక్ట్ అయిపోయాను. పెద్ద ఆలోచించుకోవాలి. మా జిల్లాలో అప్పుడు ఆర్మీలో ఎవరు లేరు, మెదక్ జిల్లాలో ఎవరు లేరు, మా కుటుంబంలో ఒక క్వశ్చన్. సో ఒక కొత్త
పంతా కదా అప్పుడు అంటే 60s 70sలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉండేది కదా ఎవరి దగ్గర. సో రేడియోగా మా ఇంట్లో ఉండేది కదా, ఎక్కడో వినేవాళ్ళు. న్యూస్ పేపర్ కొన్ని అర్హత లేకుండా. సో వాళ్ళు పెద్దవాళ్ళు అది ఏమి మాట చేసేవాళ్ళు. బట్ ఆర్మీ చేత అద్భుతంగా లైక్ ఎవ్రీథింగ్. అండ్ మా ఫ్యామిలీ బాగా నచ్చింది, వాళ్ళకి నచ్చింది, మాకు నచ్చింది. 35 ఏళ్ళు అద్భుతమైన జీవితం. ఐ థింక్ చిన్న ఊళ్ళో పుట్టిన నాకు ఇంత పెద్ద జాతీయ అంతర్జాతీయ అవకాశాలు ఈ భారతదేశం కల్పించినందుకు చాలా కృతజ్ఞతలు. అంతేకాకుండా ఎంత జీవితం అద్భుతంగా ఉంటుందో మీకు చెప్పడం కష్టం, అనుభవించడం మనకు అర్థమవుతుంది. నాకైతే 100 జన్మలు వచ్చినా కానీ వాళ్ళు ఆర్మీకి వెళ్తాను. అద్భుతం. ఇప్పుడు కొత్తగా ఆర్మీకి ట్రై చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు? ట్రై చేయండి అంతే. నువ్వు ఆర్మీకి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీకన్నీ గూగుల్ ఉంది, వెబ్సైట్స్ ఉన్నాయి, వెళ్ళండి చూడండి. ఆర్మీగా చేరాలని రాస్తే వాళ్ళు చెప్తారు. 5-6 రకాల ఎంట్రీస్ ఉన్నాయి. ఆఫీసర్గా చేద్దామన్నా కింద లెవెల్లో చేద్దామని. యూ హ్యావ్ టు ఫైండ్ యువర్ సెల్ఫ్. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ మీకు ఒకటి అందులో ఏముంటుంది, సంస్కారం ఉండాలి. చీటింగ్లో ఫ్రాడ్లో మనం ఉండకూడదు. షార్ట్ కట్లోని డబ్బులు సంపాదిస్తున్న సెలెక్టే కాదు. సో అక్కడ సర్వీస్ సెలక్షన్ బోర్డులో ఇవన్నీ చూస్తారు. మీకు నిజంగానే ఒక ఉన్నతమైన వ్యక్తి కావాలి, విలువలతో పెరగాలి అంటే ఆర్మీ కంటే పెద్ద సంస్థలు అంటే ఆనందంగా టెక్నాలజీ అన్నీ ఉంటాయి, అద్భుతంగా ఉంటుంది. ఓకే, అంటే దానికి ఒకవేళ ఆర్మీకి వెళ్ళాలంటే దానికి సంకల్ప బలం ఎలా ఉండాలి? ఏమీ లేదు, డిసైడ్ చేసుకోండి. మీకు కాంప్లికేట్ చేయొద్దు విషయాన్ని. మీరు ఇప్పుడు ఇవాళ సినిమాకి వెళ్దాం వెళ్ళండి, మీరు హైదరాబాద్ వెళ్దాం వెళ్ళండి, ఆర్మీ వెళ్దాం చూడండి, అవకాశాలు చూడండి, రాయండి, అప్లై చేయండి. సంకల్పనం ఏం లేదు. ఏ పని చేసినా కానీ మీ ఇష్టమైన చేసేవాడు మాత్రం పూర్తిగా మీ మీ ఎఫర్ట్స్ అంతా పూర్తిగా పెట్టాలి. ఏ పని చేసినా మీరు షూట్ చేస్తున్నారు, ఐఎమ్ షూర్ బోత్ ఆఫ్ యూ ఆర్ డూయింగ్ ద బెస్ట్. అలాగే జీవితంలో ఏం చేసినా మీ ఇష్టమైన చేసేప్పుడు బెస్ట్ చేయండి. ఓకే, రిజల్ట్స్ అవే వస్తాయి. రిజల్ట్స్ కోసం చేయకండి, రిజల్ట్స్ అవే వస్తాయి. ఆర్మీలో లెవెల్స్ ఎలా ఉంటాయి వాటి గురించి? ఆర్మీలో ఆఫీసర్గా చేరినప్పుడు మేము ట్రైనింగ్ తర్వాత కమిషన్ ఉంటుంది, ఆఫీసర్ కమిషన్ అన్నప్పుడు మేము మా టైం సెకండ్ లెఫ్టినెంట్ ఉండేది. సెకండ్ లెఫ్టినెంట్ తర్వాత లెఫ్టినెంట్ అవుతాం. లెఫ్టినెంట్ క్యాప్టెన్, మేజర్, తర్వాత లెఫ్టినెంట్ కర్నల్, బ్రిగేడియర్. బ్రిగేడియర్లో మేజర్లో లెఫ్టినెంట్లో చీఫ్ ఉంటారు. సో నేను కింద జవాన్స్ ర్యాంక్స్ వేరే ఉంటాయి. ఓకే, మీకు కల్నల్ సంతోష్ బాబు గారి నుంచి తెలుసు. మనకి చైనా సంబంధించిన చిన్న ఇన్సిడెంట్లో ఆయన ప్రాణాలు అర్పించడం జరిగింది. దేశ సేవ కోసం ప్రాణాలు అర్పించి ఆయన గురించి మేము చెప్పండి. ఆయన చేసిన సేవ గురించి చెప్పండి. అంటే ఆయన కల్నల్ స్థాయి అధికారి, అట్లనే ఆయన చైనా బోర్డర్లో చనిపోవడం మీరేమనుకుంటున్నారు? ఇట్లాంటి సోల్జర్కి, నేను సోల్జర్నే కాబట్టి సోల్జర్కి డ్యూటీ చేయడం ముఖ్యం. ఆర్మీలో ఉన్నంతకాలం డ్యూటీ తప్ప ఇంకేం దృష్టిలో ఉండదు, కుటుంబం దృష్టిలో ఏ దృష్టిలో ఉండదు. అది మా ట్రైనింగ్ ఎలా ఉంటుంది, అక్కడ వాతావరణం. అయితే మాకు యుద్ధానికి వెళ్ళడము, వెళ్ళకపోవడము, యుద్ధంలో గాయం కావడం, లేకపోతే ప్రాణాలు పోగొట్టుకోవడం, త్యాగం చేయడం, ఇవన్నీ మాకు పార్ట్ ఆఫ్ లైఫ్. మమ్మల్ని అడిగితే మాకేమీ అందులో గొప్పగా ఏమనిపించదు. ఈరోజు సంతోష్ బాబు అవకాశం వచ్చింది, నేను ప్రాణం త్యాగం చేశారు దేశం కోసం. ఇంకోటి వస్తుంది, రాకపోయినా పర్వాలేదు. 35 ఏళ్ళు దేశానికి సేవ చేస్తే అది కూడా తప్పే కాదు. బతికిన వాళ్ళు ఏం పాపం చేయలేదు. ఇక్కడ మనం బతికిన వాళ్ళు చనిపోయిన వాళ్ళకే చూస్తాం. అలా కాకుండా సమదృష్టిలో ఉండాలి. అందరూ పనిచేస్తున్నారు. నేను ఆర్మీ మనిషిగా చెప్తున్నాను, మాకు అన్నీ ఒకటి, డ్యూటీ తప్ప ఇంకేం కనిపించదు. పోయిన వాళ్ళకి సెల్యూట్ కొడతాం, వాళ్ళకి త్యాగం చేస్తాం. వాళ్ళని ఒక ఎగ్జాంపుల్గా చూసుకొని మిగతా వాళ్ళు అలాగే పనిచేయాలని ప్రయత్నిస్తారు. అంటే మన స్టాండర్డ్స్ ఇంకా పెంచుకోవాలి, వాళ్ళలాగా పెంచుకోవాలి అని చెప్పి ట్రైనింగ్లో ఇంకా పెంచుకుంటాం. కానీ సివిలియన్గా అంటే అది పౌరుడిగా 2 విషయాలు నేను చెప్పదలుచుకున్నాను. అసలు ఇలాంటి నేను ఇప్పుడు మాట్లాడను. ఆర్మీ వాళ్ళకి నాకు రోల్ ఉంది, ఆమె గురించి మాట్లాడకూడదు. ఏది మాట్లాడే కొంచెం మాట్లాడతాం మనం. ఆర్మీ ఇస్ ఎ వెరీ బిగ్ థింగ్. ఆర్మీని ప్రజలు డిస్కస్ చేయకూడదు. ఆర్మీ దేశం కోసం ఉంది, వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళ పని సరిగ్గా లేకపోతే దాని గురించి చూసేవాళ్ళు పైన ఉన్నారు, ప్రైమ్ మినిస్టర్ అందరూ ఉన్నారు. దానికి కావాల్సిన ఫండింగ్ వల్ల ప్రభుత్వం ఎంతో చేస్తుంది. దాన్ని ఎలా వాడుకోవాలో కూడా ప్రభుత్వం చేస్తుంది. ప్రభుత్వం, పార్లమెంట్ ఇవన్నీ ఉన్నాయి.
మనం వాళ్ళు చేసే ప్రతి అడుగుని డిస్కస్ చేసుకుంటూ పోతుంటే వాళ్ళు యుద్ధం చేయలేదు. ఓకే. దానివల్ల మీరు వాళ్ళని రోజు డిస్కషన్ టీవీ డిస్కషన్ కానీ పేపర్లో కానీ అనవసరం చర్చలు పెట్టి మీకు ఏం తెలుసని, గ్రౌండ్లో ఏమవుతుంది ఏం తెలుసని, మీకు దాని గురించి వివరాలు తెలియదు, దాని ఇంప్లికేషన్ తెలియదు. ఒకటేమో స్ట్రాటజీ అంటారు, అంటే విదేశీ పద్ధతి పాలసీ ఎలా ఉంటుంది, మన విదేశాంగ పద్ధతి ఎలా ఉంటుంది, అందులో ఒక పద్ధతి చైనాతో ఎలా ఉండాలి, చైనాతో ఎలా ఉండాలంటే ఆర్మీ ఏం చేయాలి, ఇంత చిన్న విషయం ఇది. పెద్దది ఏమిటి, భారత చైనాల మధ్య ఎలా సంబంధాలు ఉండాలి, అందులో ఒక్క చిన్న భాగం ఆర్మీ. ఆ సంబంధాలు బాగుండాలంటే ఆర్మీ కంట్రిబ్యూషన్ ఇంతే, మిగతా అన్నీ బాగుంటే సంబంధాలు బాగుంటాయి కదా. మనం ఆర్మీతో దేశాల సంబంధాలు కరెక్ట్ చేస్తామంటే ఎట్లా అవుతాయి? పైన అర్థమైందా? దేశ సంబంధాలు, రెండు దేశాలు బాగుండాలంటే యుద్ధాలతో కాదు ఆర్మీతో, కానీ వాడుకోవాలి. ఎప్పుడు వాడుకోవాలి? లీవరేజ్ కోసం, బార్గెనింగ్ పవర్ కోసం. మన టేబుల్లో మాట్లాడుకున్నప్పుడు నువ్వు చేయకపోతే నేను ఇవ్వను నీకు అనడానికి వాడుకోండి దాన్ని. ఆర్మీని దేశం కోసం వాడుకోండి, కానీ ఆర్మీ రెండు దేశాల సంబంధాలు వస్తాయి అని కాదు. ఈ చర్చ అంతా జరిగి గొడవ పెట్టేస్తున్నారు. దాని తర్వాత ప్రజలు యుద్ధానికి వెళ్ళని భయపడుతున్నారు. ఇప్పుడు ఎవరైనా పంపించమని ఇంతమంది తెల్లని పంపిస్తారు యుద్ధానికి, ఆర్మీకి చాలా తక్కువ. అది ఎందుకు అవుతుంది అలా అంటే మనం ఆర్మీ ఎలా చూడటం లేదు, ఒక రాజకీయ రంగులో చూస్తున్నాం అనిపిస్తుంది. దయచేసి తగ్గించేస్తే ఆర్మీ తన పని చేసుకుంటూ పోతుంది. వాడు ఎప్పుడు ఫెయిల్ చేయలేదు. ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్ భారతదేశం ఈ సైన్యాలు మిమ్మల్ని ఎప్పుడు ఫెయిల్ చేయవు. దేశాన్ని కాపాడడం వాళ్ళు ఎప్పుడు వెనక రాలేదు. ఏమవుతుందని తెలియదు కాబట్టి మనం ఊహించుకుంటాం, కానీ ఆ విశ్వాసం వస్తే బాగుంటుంది. ఓకే. ఇప్పుడు మనం భారత్ చైనా గురించి చాలా డిస్కషన్ జరుగుతున్నాయి టీవీలో, పేపర్లో. ఏంటంటే చైనా మనకంటే ఉత్పత్తిలో, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో తత్వం ఏంటి, వాళ్ళకి కావాల్సింది ఏంటి, మా సంస్కారం ఏంటి, నా బొమ్మని ఏం పెంచుకుంటా, అలా పెంచుకుంటానా, పక్కన నుంచి పెంచుకుంటానా? సో అది నా ఉద్దేశం. మనం ఎవరితో కంపేర్ చేసుకోకూడదు. లోకల్ ప్రొడక్షన్ అనేది ఎప్పుడు కావాలి. లోకల్ ప్రొడక్షన్ ఎప్పుడు అవుతుంది? డిమాండ్ ఉంటే అవుతుంది. మనం బయట నుంచి కొనుక్కుంటాం, ఎవరు ప్రొడక్షన్ చేస్తారు, వాళ్ళు అమ్మలేరు, బంద్ చేస్తారు. సో మనకు మన మీద విశ్వాసం ఉన్నప్పుడు, మన ప్రొడక్షన్ మీద విశ్వాసం ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ప్రొడక్షన్ వస్తుంది కదా. కానీ ఆ గౌరవం లేదే మనకి. ఆ గౌరవం ప్రజలు రావాలి. ఇప్పుడు గ్రామాల్లో చేసింది అమ్ముడుకోవట్ల, అందుకే రైతులు కష్టం అవుతుంది. ఎందుకు కొనట్లేదు, ఎవరు కొనాలి? ఇవన్నీ ప్రశ్నలకి మనమే జవాబు తీసుకోవాలి. మన దేశంలో ఉన్న క్రియేటివిటీని, మన దేశంలో ఉన్న స్కిల్స్ని, మన దేశంలో ఉన్న వనరులని అద్భుతంగా ఉపయోగించుకుంటే అంతకంటే మనకి ఏ కంపారిజన్ అవసరం లేదు. దాన్ని ఉపయోగించుకోవాలని మనకే తెలుసు. ఎందుకంటే మన గురించి మనకు తెలుసు, మన మనుషులు మనకు తెలుసు, మన వాతావరణం మనకు తెలుసు. ఎవరో చెప్పడం ఏమిటి, మనకు విందాం, కానీ మనం చేసుకుని పక్కన విందాం. సో దెర్ ఇస్ అ పాసిబిలిటీ. ఇప్పుడు మన ఇన్నోవేషన్లతో చూడండి, ఒక తెలివి చదువు ఏ ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా ఇన్నోవేషన్లతోనే ఇంతమంది చేయగలుగుతున్నారు. ప్రతి ఊళ్ళో మీరు క్రియేటివిటీ వెతకండి, మొత్తం 6-4 లక్షల గ్రామంలో వెతకండి. ఆ క్రియేటివిటీ అంతా చేస్తే ఎంత పెద్దగా ఉంటుంది. అది మేక్ ఇన్ ఇండియా కాదు, అది లోకల్ కదా, మరి దాని గురించి చేయండి. సో ఇట్ ఇస్ ద బెస్ట్. దట్స్ వాట్ చైనా అంటే. చైనా వాళ్ళ ఊళ్ళలో ఉన్న స్కిల్స్ని, వాళ్ళ ఊళ్ళో ఉన్న తెలివిని పక్కకి కొత్త 40-50 ఏళ్ళుగా చేస్తే ఇప్పుడు ఈ లెవెల్కి వచ్చారు వాళ్ళు. అది వాళ్ళు అనుకున్న లెవెల్. మన లెవెల్ ఏమిటి మనకి పెంచుకోవాలని నా ఉద్దేశం. ఇప్పుడు రూరల్ ఇన్నోవేటర్స్ ఉన్నారు, గ్రామీణ ఆవిష్కర్తలు, వీళ్ళలో కొద్ది మంది గురించి తెలియజేయండి. యా, చాలా అద్భుతమైన ఇన్నోవేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మలేషియా గురించి తెలుసు కాబట్టి నేను చెప్పను. తర్వాత షణ్ముఖరావు ఉన్నాడు మహబూబాద్ జిల్లాలో, కంబాలపల్లి. ఆయన ఏం చేశారంటే, ఇప్పుడు చాలామంది రైతు కూలీలు పొలాల్లో పనిచేస్తారు, ఎండలో పనిచేస్తారు, గాలి ఎండ ఉంటుంది, రోజంతా పనిచేయాలి. అట్లాగా ఒక రోజుకు 30 కోట్ల మంది అలా పనిచేస్తున్నారు మన దేశంలో దాదాపు. వీళ్ళందరికీ ఇంటికి వెళ్ళాక సాయంత్రం బాగా అలసిపోతారు, విసుగ్గా ఉంటుంది. ఇంటికి వెళ్ళి ఇంట్లో విసుగ్గా ఉంటారు కాబట్టి అశాంతి ఉంటుంది. 30 కోట్ల కుటుంబాల్లో సాయంత్రం అశాంతి ఉంటుంది. ఇది దేశానికి మంచిదా కాదు. మరి దాని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ట్రిలియన్ ఎకానమీ ఆలోచిస్తున్నాం, కానీ కుటుంబాలు శాంతిగా ఉండాలని ఎవరు ఆలోచించట్లేదు. ఇంజనీర్లు చేయట్లేదు, ఎవరు చేయట్లేదు.
అల్టిమేట్లీ హ్యాపీనెస్ అనుకున్నాం కదా, కానీ నిజంగా ఆలోచించట్లేదు. షణ్ముఖరావు ఆలోచించాడు. ఓకే. ఆలోచించి వాళ్ళకి ఒక షేడ్ ఫర్ ఫామ్ లేబర్ తయారు చేశాడు. ఫామ్ లేబర్ పొలాల్లో పనిచేసే వాళ్ళకి షేడ్ తయారు చేశాడు. 5 feet by 10 feet షేడ్ తయారు చేసి దానికి 2 పోల్స్ ఇచ్చి ఇటు 2 చక్రాలు ఇటు 2 చక్రాలు ఇచ్చాడు. ఇది పొలంలో పెట్టుకొని కింద 10 మంది పని చేయొచ్చు. అది పని చేసిన తర్వాత పుష్ చేసుకుంటుంది. అది వరి పొలం కానీ మామూలుగా మెట్ట పొలం కానీ ఏ పొలమైనా కానీ నువ్వు చేసుకోవచ్చు. మొత్తం షేడ్ని అది అసెంబుల్ చేయడానికి 10 నిమిషాలు, డిసెంబుల్ చేయడానికి 10 నిమిషాలు పడుతుంది. ఎవరైనా తయారు చేయొచ్చు. ఆయన అంటాడు, నేను తయారు చేస్తే ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ ఎక్కువ ఉంది సార్, ఎవరు వాళ్ళు కాపీ చేసుకోండి అంటారు. చూడండి, 35 కోట్ల మంది 30 కోట్ల మంది సాయంత్రం వెళ్ళి విసుగ్గా లేకుండా హాయిగా ఇంటికి వెళ్ళి శాంతిగా ఉంటే దేశం అభివృద్ధి చెందిందా లేదా? ఇది నాకు అర్థమైన అభివృద్ధి. ఇది గ్రాస్ రూట్ బట్టి చేయగలదు. ఎందుకంటే ఆ పెయిన్ అనుభవిస్తున్నాడు. మనం ఇన్నేళ్ళుగా చూస్తున్నాను, ఏం చేయలేదు. సొల్యూషన్ కూడా ఏమన్నాడు, మీరు చేసుకోండి అన్నాడు. మాస్ మ్యానుఫ్యాక్చర్ బై మాస్ మ్యానుఫ్యాక్చర్ కాదు, ప్రజలు డిసెంట్రలైజ్ మ్యానుఫ్యాక్చర్. అలాగే ఒక విశాఖపట్నంలో ఒక ఏరియా ఉంది, మిసెస్ రాజు. ఆవిడ 20 ఏళ్ళుగా ఏదో పని చేస్తూ ఆఖరికి ఆవిడ ఒక హెర్బల్ సొల్యూషన్స్తో, అంటే మనం తినే ఆకుకూర సొల్యూషన్స్తో, పేరు చెప్పండి పేటెంట్ కాబట్టి పేటెంట్ రాలేదు. ఆమె ఒక టొమాటోలు తెంపి ద్రావకంలో ముంచి తీసి టేబుల్లో పెడితే 30 రోజుల దాకా టొమాటోలు పాడవు. రూమ్ టెంపరేచర్ ఇది వెలివేషన్ అయిపోయి అంతా అయిపోయింది. 0.001% షింకే ఉంటుంది 30 daysలో. దీనివల్ల ఎన్ని లాభాలు మీరు ఆలోచించండి. సింపుల్గా. కానీ ఆవిడ ఏమందంటే, ఆవిడ ఏదో నేచర్ ఏదో ఉంటుంది కదా అని ఆలోచిస్తూ ఆవిడ 20 ఏళ్ళు కష్టపడి చేసుకుంటూ పోయింది ప్రయోగాలు. చూడండి, ఇది సైన్స్ అంటే, సైంటిస్ట్ అంటే ఎలా ఉండాలి. ఏదో ఉంది కనుక్కుంటాను, ఏదో ఉంది, ప్రాజెక్ట్ రిపోర్ట్ కాదు. ప్రజలకు అర్థం ఏముండాలి, ఇది చేసి ఎలా వెళ్ళింది ఆవిడ, ఏ ప్రాజెక్టులు పెట్టుకుంది, ఏ రూట్లో వెళ్ళింది, డిస్సర్ఫ్ అయింది మనకు తెలియదు. బట్ 20 ఏళ్ళ తర్వాత కనుక్కుంది. దానివల్ల అడ్వాంటేజ్ అందరికి ఈజీగా వచ్చాయి. చాలా చీప్గా దొరుకుతుంది, ఎవరైనా కొనుక్కోవచ్చు. కూరగాయలు, ఆకులతో. ఇంకొక పాండవర్ ఉన్నాడు, పాండురంగారావు, నారాయణ క్షేత్రం. ఆయన ఒకసారి మోటార్ సైకిల్ అన్నీ చాలా బాగున్నాయి అందరికీ, కానీ పంక్చర్ అయితే ఊళ్ళో తోసుకుంటూ పోవాలి. ఆ పంక్చర్ తప్పకుండా ఎందుకు అవుతుందంటే ఆ పొలాలు తీసుకెళ్తారు వాళ్ళు, రోడ్డు ఉండదు కదా, అక్కడ ఏమవుతాయి. అది స్పేర్ వీల్ ఉండదు కాబట్టి తోసుకుంటూ పోతుంటే ట్యూబ్ పడైపోతుంది. సో పంక్చర్ అయినప్పుడు ట్యూబ్ కూడా మార్చాలి. ట్యూబ్కి 160 రూపాయలు, తోసినందుకు బాధ, అది డౌటే అవన్నీ ఉంటాయి. 10 ఊళ్ళు పంక్చర్ ఉండదు, 2 రోజులు ఓడిపోతుంది. టెక్నాలజీ వల్ల ఊళ్ళలో వచ్చిన బాధ గురించి ఎవరు ఆలోచిస్తున్నారు? ఈ టెక్నాలజీ రిలేటెడ్ ప్రాబ్లం కదా. టెక్నాలజీలో మోటార్ సైకిల్ ఇచ్చేసాం, హ్యాపీగా ఉన్నాం. కానీ దానికి రిలేటెడ్ ప్రాబ్లమ్ ఉంటాయి కదా, అది ఎవరు ఆలోచించారు. ఇదేం కాదు, పిల్లలు అసలే ఆలోచించరు. వాళ్ళు ఊళ్ళో వాళ్ళే ఆలోచించారు. అయితే ఆయన ఒకసారి ఇట్లా మోటార్ సైకిల్లో వెళ్తూ భార్యను పాప తీసుకుని వెళ్తున్నాడు, ఎక్కడో ఆగిపోయింది. సో 14 కిలోమీటర్లు తోసాడు. ఎందుకంటే ఏ ఊళ్ళో విడిచిపెట్టి ఎత్తుకుపోతారు కదా, ఈఎంఐలో కొన్నాను, దే కాంట్ అబౌట్ లీవ్ ఇట్. సో తోసి ఆయన అనిపించింది, ఆల్మోస్ట్ భయం వేసింది ఆయనకి. భయం వేసి వచ్చి ఎందుకు ఇలా అవుతుంది, మాకు ఏం తప్పు చేసాము, డబ్బులు పెట్టుకున్నాము, వాడుకుంటున్నాం, ఏమైనా చేయాలని చెప్పి 8 ఏళ్ళు కష్టపడ్డాడు. కష్టపడి ఒక సొల్యూషన్ తయారు చేశాడు, కెమికల్ సొల్యూషన్ తయారు చేసి ఆ సొల్యూషన్ని ఆయన ఐటీఐ పూర్తి కూడా చేయలేదు. అది ఒక కొత్త ట్యూబ్ తీసుకుని అందులో నాలుగు తీసి ఆ సొల్యూషన్ పోస్తారు, ట్యూబ్ తీసేసి పోస్తారు. నాలుగు టైట్ చేసి టైర్లో ఫిట్ చేసి గాలి ఇస్తారు. 3 years దాకా పంక్చర్ కాదు. 3 years పంక్చర్ కాదు, ఎక్కడ నడిపించదు, పంక్చరే కాదు. ఎందుకంటే మూమెంట్ పంక్చర్ కాగానే ఇది లోపల లిక్విడ్ వచ్చి రబ్బర్ తయారవుతుంది. సో లోపల గాలి బయట పోకుండా కొంచెం మైండ్ పోకుండా 3 years తర్వాత పనిచేస్తున్నాం. చూడండి, దీన్ని నిజమైన పెయిన్ కిల్లర్ కదా, మందువులుగా పెయిన్ కిల్లర్. ఊళ్ళో ఉన్నవాళ్ళు మోటార్ సైకిల్ వాడేటప్పుడు పెయిన్ లేకుండా నడిపించాలని పెయిన్ కిల్లర్. దాని తర్వాత వాళ్ళకి ఇది ఒక 2 ట్యూబ్లు 250-255 రూపీస్కి ఇస్తాడు. కానీ నెలకు పంక్చర్ అయితే 160 రూపీస్ ట్యూబ్. ఎకనామిక్స్ ఎంత హాయిగా ఉంది, కంఫర్ట్ ఉంది, తోసే పని లేదు. ఇవి ప్రజలకు హ్యాపీనెస్ ఇచ్చేది ఈ ఇన్నోవేషన్. నేను రాష్ట్రపతి 2013లో వచ్చిన శోధాయాత్ర వెళ్ళినప్పుడు కలిశాడు నాకు. కలిసిన తర్వాత 2017లో రాష్ట్రపతి అవార్డు వచ్చింది. 4 ఏళ్లలో ఊళ్ళో ఉన్న అబ్బాయికి రాష్ట్రపతి అవార్డు వచ్చింది. నేను ఇన్నోవేషన్ చేసిన తర్వాత చాలా బాగుంది.
దెన్ వీ టుక్ హిమ్ టు కలకట్టాలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ సైన్స్ ఫెస్టివల్ జరుగుతుంది. ఓకే. అక్కడి అబ్బాయిని పంపించారు. ఫస్ట్ టైం వెళ్ళాడు. అక్కడ ఐఐటి వాళ్ళు అందరూ వస్తారు. వీళ్ళు ఫస్ట్ రోజు వచ్చింది. గ్రేట్. 17 years బాయ్. వచ్చినప్పుడు వెంటనే కేటీఆర్ ఫోన్ చేసి, కేటీఆర్ గారు తెలుగు వాడికి వచ్చింది అంటే ఆయన దిగ్గానే నేరుగా కేటీఆర్ దగ్గర తీసుకుపోయారు మా వాళ్ళంటే. ఆయన మొత్తం 6 గంటలు కూర్చొని విని వెరీ నైస్ ఆఫ్ బాగా ప్రమోట్ చేసి అన్ని పేపర్లో వచ్చింది. చూడండి ఆ అబ్బాయి ఎక్కడి నుంచి ఎక్కడిదాకా ఆ అబ్బాయికి ఎంత ఆనందంగా ఉంది. వాళ్ళ తల్లిదండ్రులు, వాళ్ళ టీచర్లు, వాళ్ళ ఊరి వాళ్ళు ఏం చేశారంటే మన పొలంలో వరి పొలంలో బెరుకులు వస్తాయి. ఇవన్నీ తెలియాలంటే మీ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ శోధయాత్రకు రావాలి. అప్పుడు తెలుస్తుంది అక్కడ. అది బెరుకు అంటే మొట్టమొదలకు అది ఇంకో విత్తనం అన్నమాట. మనం వేసిన విత్తనం ఇంకో విత్తనం అది. ఆ విత్తనం మొదలు పెరిగినప్పుడు గ్రీన్గా అన్ని గ్రీన్గా ఉంటాయో మనకు తెలియదు. అది అలాగే ఉంచేస్తాము. గింజలు వచ్చినప్పుడు అర్థమవుతుంది ఈ గింజలు వేరే, నేను వేసిన విత్తనం వేరే. అట్లా 10% పొలంలో ఉంటాయి, మినిమం 10% ఉంటాయి. ఆ గింజ అలాగే వచ్చి మనం హార్వెస్ట్ చేస్తే మిక్స్ అయిపోతారు. మిక్స్ అయిపోయి రైతుకు రేట్ తక్కువ వస్తుంది. ఇది బెరుకు అంటారు. కానీ ఎప్పుడు తెలుస్తుంది? లేట్గా తెలుస్తుంది. అప్పుడు లాగాలంటే దానికి బాగా పిలకలు ఉంటాయి, వంగి లాగలేము. ఆడవాళ్ళు అసలు చేయలేదు. మగవాళ్ళు కష్టపడి ఎకరానికి 10% చేయాలంటే ఏం చేయడం ఉంటుంది. అది చేయక వాళ్ళు ఏం చేస్తారు, రైతులు అలాగే విడిచిపెట్టేసి వాళ్ళు రైట్ తక్కువ వేసుకుంటారు. ఈ అబ్బాయి చూసి ఒక చిన్న హ్యాండ్ ట్రై చేశాడు. ఇట్లా ఒక హ్యాండిల్తోనే అట్లా పోయి ఇట్లా పెట్టి లాగేసి వచ్చేస్తుంది అంతే. రైతుకు లాభం అవుతుంది. తర్వాత ఏ కష్టం లేకుండా ఎవరు వాళ్ళు చేసుకోవచ్చు. గబ ఒక్క చేతితో నడుచుకుని బంగాల్సిన అవసరం కూడా లేదు. అంత అద్భుతంగా తయారు చేశారు. అందరూ రైతులు పనికొస్తుంది. అది కూడా ఎవరైనా పాత ఓల్డ్ మెటీరియల్స్తో, కొత్త మెటీరియల్ కాదు. నో నీడ్ ఫర్ న్యూ మెటీరియల్. అందులో ఏం లోడ్ ఏం లేదు, వెళ్ళిపోయేది ఏం లేదు. దాని సంవత్సరానికి 2 సార్లు కావాలి రైతుకి, అంతే కదా. దానికోసం కొత్త కొత్త మెటీరియల్ పెట్టడం ఎందుకు? రీసైక్లింగ్ ఇట్ ఈస్ ఎన్వైరన్మెంట్ ఎఫెక్ట్. అడ్వాంటేజ్ దిస్ పీపుల్ ఈజ్ దే యూజ్ ఓల్డ్ మెటీరియల్స్. రీసైకిల్ చేస్తారు ఎక్కడ అవసరం అక్కడ. వీళ్ళకి యాక్యురసీ అవసరం లేదు, హై డ్యూరబిలిటీ, రిలయబిలిటీ అవసరం లేదు. వీళ్ళకి ఫంక్షనాలిటీ కావాలి, అఫోర్డబిలిటీ కావాలి. ఆ రెండు లేకపోతే మీరు చేయలేదు. మన డిజైన్లో అఫోర్డబిలిటీ, ఫంక్షనాలిటీ లేదు. రిలయబిలిటీ, డ్యూరబిలిటీ, లుక్స్, ఎర్గోనామిక్స్ అవన్నీ పెట్టుకుంటే ఏమవుతుందంటే అఫోర్డబిలిటీ లేకపోతుంది. ఈ అబ్బాయి చేస్తాడు, ఏం చేస్తాడు, చాలా 4-5 ఇన్నోవేషన్ దాకా చేస్తున్నాడు. వీఆర్ ప్రమోటింగ్ హిమ్. అయితే ఇలాగా ఎంతమంది ఉన్నారో. ఇంకొకటి చెప్తాను, అద్భుతమైంది. అబ్దుల్ జలీల్ ఒకటి ఉన్నాడు. ఆయన ఆటో నగర్, విజయవాడ. ఇప్పుడు వేస్ట్లో ఏమవుతుందంటే వేస్ట్ క్రియేటర్స్, వేస్ట్ కలెక్టర్స్, వేస్ట్ సెగ్రిగేటర్స్, వేస్ట్ రిట్రీవర్స్. అయితే ఇది చైన్ వేస్ట్ లేదు, మనకి సంబంధం లేదు. క్రియేట్ చేసి ఒప్పుకుంటాము మనం. ఈ ఏరియాలో రీసెర్చ్ కూడా లేదు, ఈ ఏరియాలో ప్రాజెక్టులు లేవు, ఎవరు ఏం చేయరు. కానీ ఎంత వేస్ట్ చేస్తున్నామంటే అక్కడ ఏం చేయకపోతే అనార్గనైజ్ సెక్టర్లో నడుస్తుంది. అనార్గనైజ్ సెక్టర్ నడిచినప్పుడు ఇన్ఎఫిషియన్సీస్ ఎక్కువ ఉంటాయి. దాని ఎఫెక్ట్ వల్ల మనకే వస్తుంది. కానీ దాని గురించి మన సబ్జెక్ట్ కూడా లేదు ఇప్పుడు కాలేజీలో. అయితే మేము అబ్బాయి జల్లిన అబ్బాయి ఏం చేసేది, వాడు పక్క షాప్లో ఆయనే పాత కేబుల్స్, చిన్న చిన్న కేబుల్స్ ఉంటాయి కదా, కేబుల్స్ ప్లాస్టిక్ ఒక వైర్ ఉంటుంది. ఆ కేబుల్స్ను అన్నీ కలెక్ట్ చేసుకొని వేస్ట్లో వాటిలోంచి పైన ప్లాస్టిక్ తీసేసి మెట్లు అమ్ముకుంటారు. అదైనా లైవ్లీహుడ్. మెట్లు అమ్ముకుంటూ వస్తుంది అన్నమాట. ప్లాస్టిక్ కొంటే 10 రూపాయలకు ఉంటే మెట్లు అమ్ముతూ 30 రూపాయలు వస్తాయి. కానీ దానికోసం ఏం చేస్తాడు, ఆ వేస్ట్ని కొనుక్కొని బర్న్ చేస్తాడు. ప్లాస్టిక్ బర్నింగ్ అంటే మీకు కలిసి ఏమవుతుందో థిక్ ఫాక్స్ వస్తాయి. ఇట్స్ నాట్ గుడ్ ఎట్ ఆల్. అండ్ సపోజ్ ఆయన లైవ్లీహుడ్ అంటే నెలకు ఒక 2 టన్నులు 3 టన్నులు ఆయన బర్న్ చేస్తే ఎంత వస్తుంది చూడండి. అలా ఎంతమంది ఉన్నారు దేశంలో మనకు తెలియదు, ఉన్నారు. వీళ్ళందరూ చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ఇంకో మెథడ్ లేదు, మన ఇవ్వలేదు. అయితే అలా చేయడం వల్ల ఏమైంది, ఆయన బర్న్ చేసేవాడు. కానీ ఇక్కడ బర్న్ చేసి తిడుతున్నారు కాబట్టి పక్క ఊరికి వెళ్ళాడు. ఇప్పుడు 50 కిలోమీటర్లు వెళ్తే కానీ చేయనివ్వట్లేదు. అక్కడ వాళ్ళకు తిడుతున్నారు. అక్కడ పొగ వస్తుంది, తర్వాత అన్బర్న్ ప్లాస్టిక్ భూమిలో వెళ్ళిపోతుంది. సో దీంతో కష్టాలు వస్తున్నాయి, బిజినెస్ సరిగ్గా లేదు. ఈ అబ్బాయి దగ్గర వచ్చి జైలు దగ్గరకు వచ్చి చెప్పాడు ఇలా అవుతుందని. జైలు ఏం చేశారు, క్రియేటివ్ బాయ్. ఒక నెల తర్వాత ఒక మెషిన్ ఇచ్చాడు. చిన్న మెషిన్ ఇచ్చి ఇక్కడ నుంచి వైర్ పెట్టు, అక్కడ నుంచి ప్లాస్టిక్ పక్కకు పోతుంది, ఇందులో చెప్పారు. ఇట్లా పెట్టాడు. ఇక్కడ వైర్ పెడితే ప్లాస్టిక్ పక్క వెళ్ళిపోతుంది, వైర్ పట్టేస్తుంది. చూడండి, ఈ చిన్న మెషిన్ కానీ ఇంట్లో యూజ్ చేసుకోవచ్చు. మనం ఆన్ చేస్తే జరుగుతుంది. ఈ మెషిన్ చేస్తే ఎన్వైర్న్మెంట్కి అడ్వాంటేజ్.
ఆయన చేసిన కంట్రిబ్యూషన్ ఎంతమంది చేశారు? ఈ విషయం మొత్తం దేశంలో నేను పల్లెటూరు వాలంటీర్ సర్వే ఏంటంటే ఒక విజయవాడలో నెలకి 1000 టన్నుల కేబుల్స్ వేస్ట్ వస్తుంది. ఓన్లీ విజయవాడ. మిగతా పనులకు వస్తుంది చూడండి. ఇలాంటి చిన్న ఇన్నోవేషన్తో యూ కెన్ ఇమాజిన్ ఇంత అడ్వాంటేజ్ ఇన్ సొసైటీ, ఎన్వైరన్మెంట్కి. ఎక్కడి నుంచి వస్తున్నాయి ఇవన్నీ? ఏమీ తెలియని వాళ్ళు సమాజం వాళ్ళకి ఇంత చేస్తున్నాం సంగతి కూడా తెలియదు అన్నమాట. ఎన్నో ఇన్నోవేషన్ చెప్పుకుంటూ పోతారు. నిండిపోతుంది. ఓకే. సో ఇప్పుడు పల్లెసూరిన కానీ చిన్న శోధయాత్రలో కానీ ఇంజనీర్స్ ఉన్నారు. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ చదివేటప్పుడు వాళ్ళని ఎట్లా తీసుకొస్తున్నారు? సో మేము ఏం చేసామంటే పల్లెసూరిన ఫస్ట్ 2-3 years తర్వాత మాకు అర్థమైంది ఏంటంటే వ్యవస్థని మార్చడం ఈజీ కాదు. అయితే వాళ్ళు ఎప్పుడు పడుతూ ఉంటే లూజింగ్ బ్యాటిల్. ఈ సోల్జర్ లూజింగ్ బ్యాటిల్ ఫైట్ చేయాలి, ఓడిపోయి యుద్ధాలు చేయండి. అయితే కొంత ప్రయత్నం చేసాం కానీ వాళ్ళంతా వినేవాళ్ళు, ఎస్తారు అనేవాళ్ళు. కానీ తర్వాత ఏం చేసేవాళ్ళు కాదు. అర్థమైపోయి ఏం చేసామంటే మనం నెక్స్ట్ తరాన్ని మారుద్దాం అనుకున్నాము. నెక్స్ట్ తరానికి మనం చెప్తే వాళ్ళు ఏమైనా చేయొచ్చు అని చెప్పి పల్లెసూరిలో 2008 నుంచి వీ గో టు కాలేజెస్, we talk to students, we talk to faculty, we take them to శోధయాత్రస్, we take them to villages. ఆ నెక్స్ట్ తరంలో కొంచెం సొసైటీకి కూడా మీరు తయారు చేస్తే బాగుంటుంది. డోంట్ డిసెంగేజ్ విత్ సొసైటీ, బట్ ఎంగేజ్ విత్ సొసైటీ. ఇప్పుడు కాలేజీలో సొసైటీ దూరంగా తీసుకెళ్తారు. గవర్నమెంట్కి ఇండస్ట్రీస్ తయారు చేస్తారు. కానీ మేము చెప్తామంటే మీరు కొంతమంది సొసైటీకి వెళ్ళాలి, సొసైటీ మీ అవసరం ఉంది, మీరు అక్కడి నుంచి వచ్చు. అది విడిచిపెట్టి ఏదో చేస్తూ ఉంటే ఎక్కడో ఒకటి మనం మిస్ అవుతాం. అని ఎంతో మెల్లిమెల్లిగా చెప్పుకుంటూ 14 నుంచి వస్తుంది. అక్కడ చాలామంది విద్యార్థులు మళ్ళీ ఇంటర్న్షిప్ చేస్తారు. ఐఐటి వాళ్ళు, ఐఎస్బి వాళ్ళు, ఐఐఎం వాళ్ళు, ఫారినర్స్ ఇంటర్న్షిప్ చేస్తారు. డాటా ఇన్స్టిట్యూట్, సోషల్ సైన్స్ ఇంటర్న్షిప్ వస్తారు. ఇంటర్న్షిప్ అంటే ఏమిటి? మూడు టెక్నాలజీ, సొసైటీ ఇష్యూస్ అన్నీ చెప్తాం వాళ్ళకి. కానీ ఆ విధంగా కొత్త ఏరియాలో వాళ్ళు నేర్చుకుంటారు అన్నమాట. అదొకటి పెట్టుకున్నాం మేము. అది చాలా బాగా. ఇప్పుడు ఇంకా ఏఐసిటి వాళ్ళు కూడా మా ఇంటర్న్షిప్ని యాక్సెప్ట్ చేస్తారు. రేపు వస్తుంది. ఆన్లైన్ ఇంటర్న్షిప్ పెట్టాం, ఆఫ్లైన్గా పెట్టాం. ఇప్పుడు ఆన్లైన్ కొత్తగా పెట్టాము కోవిడ్ సిచ్యువేషన్లో. రెండోది మేము చేసామంటే స్కూల్ పిల్లల దగ్గర వెళ్ళడం మొదలు పెట్టాం. వాళ్ళు కూడా ఫ్యూచర్ జనరేషన్. వాళ్ళు కూడా మీ సమాజంలో మీ చుట్టుపక్కల సమస్యలు ఉన్నాయి, పరిష్కారాలు కూడా ఉన్నాయి. లేకపోతే మీరు చూసుకోవచ్చు క్రియేటివిటీతో. దానికోసం చదవాల్సిన అవసరం లేదు, ఎడ్యుకేషన్ పెద్ద రీసెర్చ్ అవసరం లేదు అనే ఫీలింగ్ ఇవ్వాలి వాళ్ళకి. ఈ చిన్న ఇన్నోవేషన్లు మేము ఎక్కడికి చూసాం ఇవన్నీ అవి చూపెట్టడం మొదలు పెట్టాం. వాళ్ళకి డెమోన్స్ట్రేషన్, వీడియోస్ చూపెట్టడం. వాళ్ళు సంతోషంగా అప్పుడు మన ఆయన కావాలి, మా అమ్మ కావాలి, మా అన్న చేస్తున్నాడు అని వాళ్ళు రిలేట్ చేసుకోగలిగారు. అబ్బాయిని ఈజీగా చేయొచ్చు. ఒకసారి ఒక అమ్మాయి ఉంది, ఇక్కడికి స్కూల్ పిల్లలు వస్తారు, ఇక్కడ గవర్నమెంట్ స్కూల్ పిల్లలు. ఏం నేర్చుకున్నాం అమ్మ అని అందరితో ఒక అమ్మాయి నేర్చి, సార్ నాకు ఇవాళ ఏమర్థమైందంటే సమస్య పరిష్కరించాలంటే నాకు ఎప్పుడు స్టేట్ అది ఇవాళే చేయొచ్చు, దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అందుకంటే ఏం కావాలి. అలా పిల్లలు ఒక రకమైన క్రియేటివిటీ వాళ్ళు ఉంది, దాన్ని బయటకు తీసుకొచ్చి చుట్టుపక్కల సమస్యలు అబ్జర్వ్ చేయడం నేర్చుకొని ఆ సమస్యల్లో కొన్ని సమస్యలను వీళ్ళు సమాధానాలు వెతికి చేయాల్సి వస్తుంది, వెతికి చెప్పగలిగారు. అబ్దుల్ కలాం గారు అన్నారు, మన పిల్లలు బోర్డంత క్రియేటివిటీ ఉంది, బయటకి దాని రాదు, మనం ఎఫర్ట్ చేయాలి. స్కూల్ కానీ, పేరెంట్స్ కానీ, సంస్థలు కానీ, గవర్నమెంట్ కానీ ఎఫర్ట్ చేసినప్పుడు ఆ క్రియేటివిటీ వస్తుంది. అలా మేము పల్లెసూరిని ఏం చేసామంటే ఒక ఇన్నోవేషన్సే కాదు, సమాజంలో ఇంత మంచి జ్ఞానం ఉంది, దీన్ని మనం కాపాడుకోవాలి, తర్వాత మన సమస్యలు కొంతమంది పరిష్కరించుకుందాం, మన వల్ల కానీ బయట నుంచి తెచ్చుకుంటే బాగుంటుంది. అన్నీ బయట నుంచి రావాలంటే కష్టంగా ఉంటుంది అనే దాన్ని నెక్స్ట్ తరంలో పెట్టాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నాం. కొంతవరకు సక్సెస్ అయ్యాం, ఇంకా అవుతుంది. ఓకే, గవర్నమెంట్ స్టార్ట్ చేసింది ఇంటింటికి ఇన్నోవేషన్ అనే ప్రోగ్రామ్ని. సో దాని గురించి ఏం చెప్తారు, అట్లాంటి ప్రోగ్రామ్ గురించి? అదృష్టం కొద్దీ తెలంగాణ స్టేట్ ఇన్నోవేషన్ స్టార్ట్ అయినప్పటి నుంచి పల్లెసూరితో కలిసి పనిచేస్తున్నాం మేము. అంటే అన్ని విధాల మమ్మల్ని 29 ఇంకో మీటింగ్ కూడా ఉంది, అన్నీ కలిసి పనిచేస్తున్నాం. అవన్నిటి కూడా మా తరఫున అన్ని ఐడియాలు తీసుకుంటారు వాళ్ళు. మా అనుభవం మీద ఆధారపడి ముందుకు తెస్తున్నారు. మంచి తెలంగాణ ఇస్ ద ఫస్ట్ స్టేట్ ప్రజల ఇన్నోవేషన్ మీద, ప్రజల తెలివి మీద, ప్రజల జ్ఞానం మీద, క్రియేటివ్ మీద విశ్వాసంతో ముందుకు వచ్చి ఇన్వెస్ట్మెంట్ పెట్టి మంచి మంచి ఎంప్లాయీస్ని పెట్టి చాలామంది ఇన్స్టిట్యూట్ చేశారు వాళ్ళు. ఎక్కడ దేశం జరగలేదు. అది కొంచెం మధ్యలో స్పీడ్ తగ్గింది, మళ్ళీ ఇంకా ముందు చేస్తే బాగుంటుందని. తర్వాత ఇప్పుడు
ఇన్నోవేటివ్లు కలెక్ట్ చేస్తున్నారు కానీ వాళ్ళని ఫాలో అప్ చేయట్లేదు. ఓకే. ఇప్పుడు వాళ్ళు ఇంటింటి ఇన్నోవేటర్ ఉన్నారు, 15th ఆగస్ట్ నాడు 200 మంది తీసుకున్నారు, డేటాబేస్ ఉంది, వాళ్ళు అక్కడ విడిచిపెట్టేశారు. ఓకే. వాళ్ళు కానీ చప్పలు కొట్టారు, అవన్నీ అయిపోయాయి. ఆ తర్వాత ఏమిటి వాళ్ళు అది ఎవరు చేయాలి? ఇన్నోవేషన్ అంటారు మా పని కాదనుకోండి, మరి ఎవరు చేయాలి? ఎవరు చేయట్లేదు. వాళ్ళంతా వాళ్ళు ఊరు వాళ్ళు చేసుకోవడం కష్టం. అక్కడ పరిశ్రమ లాంటి వాళ్ళు లేకపోతే గవర్నమెంట్లో కావాలి, డిస్ట్రిక్ట్లో ఉండాలి, డిస్ట్రిక్ట్లో ఒక సెల్ ఉండాలి. వాళ్ళకి ఫండ్స్ ప్రాబ్లం కాదు ఇందులో. నాకేమైనా ఐడియా వస్తే నేను వెళ్ళి చెప్పుకోవాలి డిస్ట్రిక్ట్లో, తప్పే ఉంది. అలా చెప్పుకునేట్టుగా ఒక సంస్థ ఉండాలి. ప్రతి వాళ్ళకి ఐడియా వచ్చింది, వాళ్ళు మాట్లాడుకుని బాగుంది బాగాలేదు చదివిస్తే బాగుంటుంది, వాళ్ళకి కావాల్సిన పేటెంట్లు కానీ వాళ్ళకి కావాల్సిన ఫండింగ్ కానీ ప్రోడక్ట్ అని ఇవ్వాలి. లేదా పక్కన కాలేజీకి ఇచ్చి వాళ్ళకి కొంచెం ఫండ్స్ ఇవ్వాలి. నాయన ఈ తాలూకాలో మీరు చేయండి, ఈ తాలూకా మీరు చేయండి. ఎంత అడుగుతారు? కోట్లు అడగరు, వేలకి కష్టం మన దగ్గర. కానీ హృదయం ఉండాలి కదా, ప్లాన్ ఉండాలి. ఇలా తెలంగాణ గవర్నమెంట్ చేస్తుంది. అలా కూడా వచ్చినప్పుడు ఏమవుతుంది, సంస్థాగతంగా అయినప్పుడు ఎవరికి ఐడియా వచ్చినా కానీ దగ్గర వాళ్ళ సెంటర్కి వెళ్ళిపోతారు, వాళ్ళ సెంటర్ వాళ్ళు చూసుకుంటారు. అలా కాదు, అది అవుతుంది మెల్లిమెల్లిగా, త్వరగా అవుతుంది ఆనందంగా. ఓకే. ఇప్పుడు ఎవరైతే ఇన్నోవేటర్స్ ఉన్నారో వాళ్ళకి రికగ్నైజేషన్ చేస్తున్నారు, జరుగుతుంది, అవార్డ్స్ ఇస్తున్నారు, రివార్డ్స్ ఇస్తున్నారు, అవి ఎట్లా జరుగుతున్నాయి? అంటే నేషనల్ ఇన్నోవేటివ్ అవార్డ్స్ ఉంటాయి, అవి ఎట్లా జరుగుతాయి? దాని ప్రాసెస్ గురించి. అవార్డ్స్ అనేది నేషనల్ లెవెల్లో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ గ్రాస్ రూట్ ఇన్నోవేటర్స్కి ఎవరి 2 ఏళ్ల కోసం ఒక కాంపిటీషన్ పెడతారు వాళ్ళు. ఓకే. దానికి పెద్ద సత్యంగా ఉంది. ఈ 10 సార్లు అయిపోయిందంటే 20 కదా, 11 7 అవుతుంది, 7 కాదు. సో అది చాలా అద్భుతంగా జరుగుతుంది నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ వాళ్ళు. తర్వాత బెస్ట్ ఆఫ్ ద జ్యూరీ, ఐఐటి వాళ్ళు, ఐసీఆర్ వాళ్ళు, ఐసీఎం అందరూ ఏ ఫీల్డ్లో ఇన్నోవేషన్ ఉందో ఆ ఫీల్డ్లో ఉన్న హైయెస్ట్ ఉంటుంది. మన ఇన్నోవేటర్లు వెళ్తారు, వాళ్ళకి ఎలా జ్ఞానం వస్తుంది, హౌ విల్ దే అప్రోచ్ దాన్ని, కెన్ దే రైట్ దట్ ఇంగ్లీష్లో రాయగలరా, వాళ్ళని చేయగలరా, ఎవరు చేయాలి? ఇది ఇన్నోవేటర్లు చేయలేరు, కాలేజ్ పిల్లలు కూడా చేయలేరు. ఒకసారి వాళ్ళకి ఈ లింక్ చేయడానికి ఎవరు లేరు. సో పల్లెశ్వరం సాధ్యవంతరం వీళ్ళందరినీ పట్టుకొని వాలంటీర్స్ తీసుకొని మేము అవార్డ్స్ డౌన్లోడ్ చేస్తాం. ఏం అవార్డ్స్ ఉన్నాయి అందులో అందరూ ఫిట్ చేయడం ప్రయత్నిస్తాం. ఫిట్ చేసి ఓకే ఉదయకృష్ణ నువ్వు ఈ ఇన్నోవేటర్కి ఈ అవార్డు నువ్వు రాయి, నువ్వు రాస్తావు తగ్గట్టుగా. దాని 2 ముగ్గురు చూస్తాం మేము పెద్దవాళ్ళు, చూసి దాని హయ్యెస్ట్ బెస్ట్ ప్రజెంటేషన్ పెడితే జ్యూరీకి ఇంట్రెస్ట్గా ఉంటుంది. అలా అందరం కష్టపడి టైం పంపిస్తాం. ఇలా ఎన్నో అవార్డ్స్ వస్తాయి, రీజనల్ అవార్డ్స్ మనకి. అవార్డు రావాలి, అవార్డు ఎందుకు రావాలంటే దాని రాదు, సమాజం అందరూ కొలాబరేట్ చేస్తే వస్తుంది. ఇన్నోవేటర్కి తెలియదు ఏం చేయాలి, ఆయన ఇన్నోవేషన్ చేయడం తెలుసు, అవార్డు అనేది తెలియదు. సో ఈ ఎలా అవుతుంది ఇది అనే దాన్ని మనం చర్చించుకోవాలి. సమాజం వ్యవస్థాగతంగా చేయాలి, కాలేజ్ వాళ్ళు చేయాలి, తర్వాత ఎన్జిఓస్ చేయాలి. అప్పుడు తప్పకుండా చాలామంది రికగ్నిషన్ వస్తుంది. ఓకే. ఇంకా విద్యా వ్యవస్థలో ఎలాంటి మార్పులు చేయాల్సి ఉంటుంది, చేస్తే బాగుంటుంది? ఇప్పుడు ప్రకృతి, మనమంతా బతికేది ప్రకృతి నుంచే, కానీ ప్రకృతి గురించి చదువుకోం. ఇంజనీర్ ఇటు, డాక్టర్లు ఇటు, బాటనీ ఇటు అట్లా చదువుకుంటాం, ఫిలాసఫీ ఇటు. కానీ ప్రకృతి గురించి మనం మన చదువులో చాలా తక్కువ భాగం ఉంది. అదృష్టం కొద్దీ మా జనరేషన్ ఏంటంటే నేను ప్రకృతిలోనే బతుకుతాం. అయితే మా ప్రకృతి గురించి విద్య ద్వారా కాదు, జీవితం ద్వారా తెలిసాను. కానీ మా పిల్లలకు తెలియదు, నెక్స్ట్ జనరేషన్. ఆ తర్వాత అసలు తెలియదు, కొత్త పిల్లలకు అసలు తెలియదు. సో అందులో ఏమవుతుందంటే మనకి దేని మీద బతున్నాం దాని మీద తెలియకపోతే మనం ఏం చేయగలం, ఎక్కడో మిస్ అవుతాం. ఓకే. అయితే దానివల్ల అభివృద్ధి అనేది దేశానికి ఎలా వస్తుందంటే ప్రకృతి అవగాహన ఉంటే అభివృద్ధి వస్తుంది. ఇది లేకుండా అభివృద్ధి అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఒరిజినాలిటీ ఎక్కడి నుంచి వస్తుంది మనిషికి? నేచర్లో ఉన్న ఒరిజినాలిటీ మనం కాపీ చేయాలి దాన్ని. నేచర్లోనే ఒరిజినాలిటీ ఉంది. ఇప్పుడు విమానం తయారైనా, సబ్మరీన్ తయారైనా ప్రకృతి చూసి తయారయ్యాయి కదా. ఎవ్రీథింగ్ ఈజ్ బయో మిమిక్రీ అంటారు. అయితే అందుకే మనం పిల్లల్ని సొసైటీతో ఎంగేజ్ చేయాలి. పిల్లల్ని ఎడ్యుకేషన్ చిన్నప్పటి నుంచి వ్యవసాయంతో, నేచర్తో, చెట్లతో, నీళ్ళతో కలిసి ఉండాలి. ఒక ఫార్ములా చెప్పడం తప్పేం కాదు, ఉండాలి. కానీ ఇది కూడా ఉంటే ఏమవుతుందంటే జీవితం అనేది తెలిస్తే, ఎడ్యుకేషన్ ద్వారా తెలిస్తే వాళ్ళు జీవిస్తారు, ఆనందంగా జీవిస్తారు. అంతా చదువుకొని జీవితం తర్వాత తెలుసుకుంటాను అంటే కొంచెం కష్టం అవుతుంది. సో ఇప్పుడు ఒక రైతు ఏం చేస్తాడు, చిన్నపిల్లల్ని ఇంట్లో వాడిని పొలంలో రారా అంటాడు. వాడు పొలంలో చేసి చూస్తూ వాడు నేర్చుకుంటారు. తర్వాత స్పెషల్ స్కిల్స్ అవసరం, ట్రైనింగ్ అవసరం లేదు. సో అలాగా మనం ఇంట్లో కానీ బయట కానీ ఏ పని చేసినా కానీ
ఎడ్యుకేషన్ సిస్టమ్ ఎలా ఉండాలంటే అల్టిమేట్లీ ప్రతి మనిషి తన ఇష్టమైన విధంగా తనకు కావాల్సింది తీసుకుంటూ పైకి వెళ్ళేట్టు ఉంటాడు. ఓకే. కానీ ఇదే కోర్సులో పెట్టాలి, ఎందులో వెళ్ళాలి, ఎందుకు అట్లా ఛానలైజ్ చేస్తే మనకు పిల్లల నుంచి యువత నుంచి ఫుల్ ఎఫెక్టివ్నెస్ సొసైటీకి కంట్రిబ్యూషన్ రాలేదు. నేను బ్రాడ్గా చెప్పాను, కానీ డీటెయిల్స్గా కూడా మనం వర్కౌట్ చేయొచ్చు, అవకాశం ఉంది. కానీ ఆ మైండ్ సెట్ రావాలి. ఇండస్ట్రీ కోసం పని చేయాలి అన్న ఉద్దేశాన్ని కొంచెం తగ్గించుకొని సొసైటీ కూడా చేయాలి. సొసైటీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, ఇండస్ట్రీ ఆల్సో ఇంపార్టెంట్ అని ప్రాడక్ట్స్ పెట్టుకున్నప్పుడు అది విద్యార్థులను మారుతుంది. ఓకే. మన ఇప్పుడు సమాజంలో చూసుకుంటే మార్కులు, ర్యాంకులు అనే కొట్లాటలో పిల్లలు ఏమవుతున్నారంటే ఆత్మోన్నత భావం వల్ల వాళ్ళు మేము సాధించలేము అని చెప్పి సూసైడ్ చేసుకుంటున్నారు. సో వాటి గురించి ఐ డోంట్ నో. నాకు ర్యాంకులతో మనుషుల్లో ఎందుకు రావాలి, అవమానం ఎందుకు రావాలంటే బేసికల్లీ బలహీనత, మనిషి దగ్గర బలహీనత. ఓకే. నీకు ఫెయిల్ కావడం వల్ల నచ్చకపోతే ఫెయిల్ కాకు, చదివి పాస్ కాదు. ఓకే. అలాగా నేను చదవను, ఫెయిల్ అవుతాను, ఆ తర్వాత నేను చేసుకుంటాను, దట్ ఇస్ నాట్ కరెక్ట్. ఓకే. అది పిల్లల తరఫు నుంచి బలహీనత ఎందుకు? ఇది ఎగ్జామ్ ఇది మన యాక్టివిటీ. ఓ రోజు అన్నం తింటావు, అన్నం తినలేదు, అన్నం ఇవాళ తినలేదు అని చెప్పి మనం ఆత్మ చేసుకుంటాము. అలా కాదు, ఎన్నో అవుతాయి. ఒక ఫ్రెండ్ వాళ్ళు వచ్చాడు, రాలేదు, దాని గురించి బాధపడకూడదు. అంత బలహీనంగా ఉన్న వాళ్ళు ప్రభుత్వానికి కంటిన్యూ చేయలేరు. పిల్లల తరఫు నుంచి వాళ్ళు డూ దేర్ బెస్ట్, అందులో ఏమొచ్చిన వచ్చినా యాక్సెప్ట్ చేయాలి. కానీ ప్రాబ్లం పిల్లలది, ప్రాబ్లం పేరెంట్స్ది. పేరెంట్స్ యాక్సెప్ట్ చేయరు, తిట్టేస్తారు, హీనంగా మాట్లాడతారు, వాడు చూసావా వీడు చూసావా అంటారు. దాంతో ఆ అబ్బాయి ఎక్కడ లేని కాంప్లెక్స్ వస్తుంది, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ వచ్చి అబ్బాయి అమ్మాయి కానీ దానివల్ల వాళ్ళు ఇలాంటి యాక్షన్ తీసుకుంటున్నారు, సూసైడ్ యాక్షన్. అయితే బాధ్యత ఉంది, సొసైటీ బాధ్యత ఉంది, పేరెంట్స్ బాధ్యత ఎక్కువగా ఉంది. ప్రతి పేరెంటు ఇంతకుముందు పిల్లడే కదా, జ్ఞాపకం ఉంచుకోవాలి కదా, మా అమ్మ నాన్నకి ఇళ్ళ గురించి చేయాలని చెప్పి. సో ఆ భావం వచ్చినప్పుడు ఆ తర్వాత సొసైటీ టీచర్గా మిగతా వాళ్ళు కూడా జ్ఞానం చెప్పడం కానీ జ్ఞానం మెజర్ చేయడం ముఖ్యం కాదు. ఇప్పుడు నేను మంత్రం చదువుతున్నాను, నా మంత్రం అంత ఎఫెక్ట్ అవుతుంది ఏమిటి, ఎవరికి అవుతుంది ఎవరికి కాదు. సో ఈ జ్ఞానాన్ని పంపించేసే నువ్వు పిల్లలకి ఎంతో అందరూ ఒకలాగా చేర్చుకోవాలి. కానీ ఒక పరీక్షను పెట్టినప్పుడు దాని పరీక్షలు అవన్నీ కావాలి, ఎందుకు కావాలంటే ఎన్ని జాబ్స్ ఉన్నాయి, ఎన్ని ఉన్నప్పుడు ఒక మెజర్మెంట్ కావాలి. అదే మనిషిని నెగిటివ్గా ఫీలింగ్లో ఉండకుండా చేసుకోవాలంటే మాటలు చేతలు చెప్పడం ఉంటుంది. టీచర్ కూడా అరే అందరూ చదవండిరా, ఉదయకృష్ణ బాగా చదువుతాడు, ఈ అబ్బాయి ఎక్కువ తక్కువ చదువుతాడు, కానీ కష్టపడ్డాడు నువ్వు కూడా బాగా రా అని చెప్పి పాజిటివ్గా ఉంటే బాగుంటుంది. అలా పిల్లలది కొంచెం తప్పు, కానీ పెద్ద తప్పు అంతా సొసైటీది. వాడు మారితే తప్పకుండా ఆనందంగా ఉంటాడు. థ్యాంక్ యూ సో మచ్ సార్. నా నుంచి ఒక క్వశ్చన్. ఈ ఎడ్యుకేషన్ సైకిల్ అనేది అందులోనే పడిపోతున్నారు అందరూ. లైక్ టెన్త్ అయిపోగానే ఇంటర్మీడియట్ అంటే మళ్ళీ సేమ్ టాప్ కాలేజెస్, అందులోనే పేరెంట్స్ కూడా మైండ్ అందులోనే. ఎందుకంటే పిల్లలకు అప్పుడు ఏం తెలియదు. పేరెంట్స్ వాళ్ళ ఆలోచన ప్రకారం ఒక కాలేజ్లో జాయిన్ చేస్తున్నారు. వాళ్ళకు థాట్ అంటే ఇన్నోవేషన్స్ థాట్స్ వచ్చేటి మాత్రం నెక్స్ట్ కాలేజ్ తర్వాత ఇంటర్ వరకు ఆ సైకిల్లోనే ఉండిపోతారు. బీటెక్ వరకు వచ్చేసారు. బీటెక్ సమ్ పాలిటెక్నిక్ ఆర్ ఎనీథింగ్ తీసుకుంటారు కదా, వాళ్ళకు ఈ ఇన్నోవేషన్ థాట్ రావాలంటే మనం ఏం ఐడియా చేయొచ్చు, వాళ్ళని ఎలా ఎంకరేజ్ చేయొచ్చు? అందుకే మేము చెప్పాక పల్లెస్ స్కూళ్ళని కాలేజీకి వెళ్తున్నాయి. ఓకే, స్కూళ్ళల్లో వెళ్ళినప్పుడు అక్కడ అద్భుతం యూనివర్సిటీలు వస్తాయి, ప్రెసిడెంట్స్ అవార్డు వస్తాయని చెప్పాను. ఒక అబ్బాయి వాళ్ళకు పోల్ట్రీ ఫామ్ ఉంది, గుంటూరులో అబ్బాయి అన్నాడు. పోల్ట్రీ ఫామ్ ఉంది, దానిలోంచి రోజు ఎగ్స్ తీసి వాళ్ళ నాన్నకి ఇచ్చేవాడు, వీడు కూడా ఎగ్స్ తీసేవాడు. అయితే వాళ్ళ నాన్న అడిగాడు ఒకసారి, నాన్న ఎగ్స్కి షెల్ఫ్ లైఫ్ ఉంటుంది కదా అన్నాడు. అంటే ఉంటుందా అన్నాడు. మరి కొన్ని వాళ్ళకి ఎట్లా తెలుస్తుంది అని అడిగాడు. తెలియదురా. మరి షెల్ఫ్ లైఫ్లో దాటింది కొంటే అనారోగ్యం కదా. ఎగ్స్ షెల్ఫ్ లైఫ్ ఉంటే చాలామంది తెలియదు కూడా మన వాళ్ళు. అయితే ఈ అబ్బాయి అడిగినప్పుడు మరి నాన్న ఏం చేయాలి కదా, మనమే గుర్తిస్తాం కదా సమాజానికి, మనం ఏమని చెప్పాలి కదా అన్నాడు. ఇక్కడ బాధ్యత చూడండి అబ్బాయి, 7వ క్లాస్ అబ్బాయి. నాకు తోచట్లేదు అన్నాడు పెద్ద. వీళ్ళు ఊరుకోలే. ఒక నెల తర్వాత ఒక ఐడియా తయారు చేశాడు, దానికి రాష్ట్రపతి కూడా వచ్చింది, తీసుకెళ్ళి చెప్పాడు.
చేతికి చిన్నగా చిన్న రబ్బర్ పెట్టుకుంటాడు, దీనిలో డేట్ ఉంటుంది. ఎగ్ తీసేప్పుడు ఇట్లా కుడతాడు. ఓకే. ఇవాళ 26వ తారీఖు కదా, 26 జూన్ అని ఇట్లా కుడతాడు. ఎగ్ ఎంబడే ఆ ప్రింట్ వస్తుంది ప్రింట్ పెట్టేస్తారు. మీరు కొనడానికి వెళ్తారు, కనిపించింది. జనరలీ 15 days లోపల తినాలి మనం జనరలీ. ఆ డేట్ చూసుకొని మీరు దాన్ని ఉంటారు. ఎంత సింపుల్గా దీనికి ఇంజనీరింగ్ కావాలా, ఎంత ఆరోగ్యం ఉంటుంది, ఎవరు నో ఇన్వెస్ట్మెంట్. కానీ ప్రభుత్వం ఎంతో తెలిసిపోతుంది. వెస్టర్న్ కంట్రీస్లో ఉన్నాయి, మన దగ్గర లేవు. మన దగ్గర మంచిగా రావు, ఏవో వస్తాయి. సో ఇది ఒరిజినల్ ఐడియా ఫ్రమ్ ద చైల్డ్ ఆఫ్ మన భారత పిల్లవాడు చేశాడు. కానీ దీన్ని మనం క్యాప్చర్ చేయాలి, దీన్ని మనం ప్రమోట్ చేయాలి, చూడాలి. అది ఎక్కడ మన దగ్గర ఉంది, మన టీచర్లు, మన పేరెంట్స్, మన సొసైటీలో ఉంది. దానికి వ్యవస్థ కాదు. నువ్వు 10వ క్లాస్ స్కూల్ చదివేటప్పుడు పక్కన సమస్య చూడకూడదు ఎవరు చెప్పారు? అమ్మ కష్టపడుతోంది, అమ్మ కష్టాన్ని తీరుస్తాను ఎందుకు అనుకోవద్దు? నువ్వు ఆ బాధ్యత నీది కాదు, చెప్పాలా? చూడాలి, అమ్మ కష్టపడుతుంది అనుకోవచ్చు కదా, ఎందుకు చూడడం మనం? మార్కులు అవి కూడా రావు. అదేంటి అంటే బాధ్యత అందరికీ ఉంది. పెయిన్ అనేది తగ్గించుకోవాలి. నేను రెస్పెక్ట్ చేస్తే నీ కష్టం తక్కువ అని ఆలోచిస్తాను. నేను రెస్పెక్ట్ చేస్తే నీ కష్టాలు చూస్తాను. అప్పుడు ఏమైనా చేయాలనిపిస్తున్నాను. ఫస్ట్ మనిషికి కావాల్సింది పక్క వాళ్ళు రెస్పెక్ట్ చేయడం. వాళ్ళ వేషాలు, భాషలు, తర్వాత వస్తువులు, డబ్బులతో కాదు, మనిషిని మనిషిగా రెస్పెక్ట్ చేయడం నేర్పించాలి. అప్పుడు అవుతుంది. ఇంకొక విషయం చెప్తాను. మన దగ్గర ఫియర్ ఆఫ్ అన్నోన్ ఉంది. అంటే ఏమవుతుందో, అట్లా వెళ్తే ఏమవుతుందో, కొత్త వాళ్ళతో మాట్లాడితే ఏమవుతుందో, రాత్రి ఏమవుతుందో, రోజులు ఏమవుతుందో, వర్షంలో ఏమవుతుందో, ఫియర్ ఆఫ్ అన్నోన్తో మన పిల్లల కేపబిలిటీ తగ్గించేస్తున్నాం. ఫియర్ ఆఫ్ అన్నోన్ పేరెంట్స్ ఎందుకు ఉందంటే ప్రొటెక్షన్. ఏం ప్రొటెక్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళని కాంపిటేటివ్గా పెరగడానికి తగ్గించేస్తున్నారు. ఆ శక్తి అవకాశం లేదు. ఫియర్ ఆఫ్ అన్నోన్తో వీళ్ళకు కూడా భయం. ఆ చిన్న పరిధిలో ఉంటారు, నోన్ పరిధిలో ఉంటారు. ఆ నోన్ పరిధిలో ఉన్న వాళ్ళందరూ ఒక నాలెడ్జ్ సాచురేట్ అయిపోతే వాళ్ళు పెరగరు. కానీ నోన్ పెంచుకొని అన్నోన్ తగ్గించుకుంటే నాలెడ్జ్ పెరుగుతుంది. సో యూ మస్ట్ లెర్న్ ఫ్రమ్ అన్నోన్. You must know the unknown. You must walk an unknown path. You must talk to an unknown person. You must live in an unknown context. 10% time every life లో 10% time unknown వెళ్తుంటే మీ known ఏరియా పెరుగుతూ ఉంటుంది. A person who is here, the small లో, a person who is outside, ఎవరు కాంపిటేటివ్ మనిషి? పెద్ద సంఖ్యలో అవుతారు కదా. కాంపిటీషన్ అనేది చదువులతో రాదు, నోయింగ్ ద అన్నోన్తో వస్తుంది, రెడ్యూసింగ్ ద అన్నోన్తో వస్తుంది, కాన్ఫిడెన్స్ వస్తుంది. ఒక టాపిక్ మీద మాట్లాడమంటే అంతా మాట్లాడేదంటే 10 మందితో మాట్లాడేవాళ్ళు. ఓకే. సో పిల్లలకు కూడా బాధ్యత ఉంది. పేరెంట్స్ అనగానే కొట్టుకుంటారు. ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి, కాలేజ్ వచ్చి, ఇంజనీరింగ్ కాలేజ్ 3rd year అబ్బాయి వచ్చి చాలాసేపు కూర్చొని ప్రశ్న అడిగాడు వెళ్తూ, సార్ వర్షంలో తడిస్తే జలుబు వస్తుందా? 20 years బాయ్. నాకు అది వినగానే 2 తట్టింది. ఒకటి ఏంటంటే ఈ అబ్బాయి ప్రశ్న ఎవరిని అడగలేదు అడుగుతారు. ప్రశ్న ఎవరు అడగలేదు తెలియదు వాళ్ళకి చాలామంది. రెండవది 20 వానకాలాలు ఆయన చదవలేదు. 20 రైనీ సీజన్స్ ఆయన వర్షంలో వెళ్ళలేదు. ఇది రెండవది నాకు బాగా బాధ అనిపించింది. ఎంతో మిస్ అయ్యాడు. ఎందుకంటే పేరెంట్స్ ఉన్నారు, వెళ్ళకూడదు అన్నారు. ఇలాంటి వాళ్ళు నమ్ముతున్నారు నాకు తెలియదు. ఇలా ప్రశ్నలు ఉన్నవాళ్ళు చాలామంది. ఇలా వర్షం నడుస్తుంది అయితే 20 నిమిషాలు అయితే తడవడం అంటే మనం పరిగెత్తుకుని వెళ్ళాం కాదు. అయితే ఎంతో నడిచినట్టు హాయిగా వర్షం ఎంజాయ్ చేయండి. ఆ తర్వాత నువ్వు 3 రోజులకి మేలు రాయి, జలుబు వచ్చిందా లేదా అని చెప్పి. జాబ్ వచ్చింది, జలుబు రాలేస్తారని. బేసికల్ ఏంటంటే ఫియర్ ఆఫ్ అన్నోన్ పోవాలి. అది ప్రతి వాడు పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, స్టూడెంట్స్ కానీ ఫియర్ ఆఫ్ తగ్గించుకోవడానికి ఫోకస్ చేయాలి. మనకి ఎక్కువ పోతుంది అనిపిస్తుంది. ఓకే. ఒక వీడర్ మన డ్రై ల్యాండ్లో అంటే మొక్కజొన్న కానీ, పసుపు కానీ, చెరుకు కానీ చేయడానికి డ్రై ల్యాండ్ వీడర్ ఉంది. అయితే ఇది 4 hours per ఇంజిన్ పెట్టాడు, 5 కూడా పెట్టుకోవచ్చు. అండ్ సింపుల్గా నడిపిస్తూ ఉంటే నీకు వైబ్రేషన్స్ రాదు. నేను 65 ఏళ్ళప్పుడు నేను ఒక ఎకరం చేశాను దీంతో, అలసిపోలేను నేను, అంత అద్భుతంగా చేశాను. అయితే బేసికల్లీ ఏమవుతుందంటే ఇది ఇంట్లోకి తీసుకెళ్ళడానికి కూడా ఏ ప్రాబ్లం లేదు. తర్వాత ఒక హెక్టేర్ చేయాలంటే ఒక రోజులో 1 హెక్టేర్ చేయొచ్చు.
సో సన్నకారు చిన్నకారు రైతులకి ఒక్క సీజన్లో డబ్బులు వచ్చేస్తాయి. ఓకే. అండ్ మైపాల్చారి పర్కాల్లో ఉంటాడు, ఆయన పర్కాల దగ్గర రాజపేటలో ఉంటాడు, ఆయన చేశాడు. ఎంత అద్భుతంగా ఉందంటే ఇంతవరకు ఒక్క మెషిన్ 1600 మెషిన్లు పెట్టుకోవాలి దేశం అంతా, ఒక్క మెషిన్ కూడా వాపస్ రాలేదు, కంప్లైంట్ లేవు. ఓకే. సిగ్మా 6 అంటాడు చూడండి, అది మన అద్భుతమైన క్వాలిటీ చేస్తాడు. అండ్ రైతులకు కావాల్సినట్టుగా చేస్తాడు, వాళ్ళని అడిగి చేస్తాడు. ఓకే. అండ్ ఈజ్ నాట్ ఓన్లీ బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు విన్నర్, ఆయనకి బెస్ట్ ఎంటర్ప్రెనర్ అవార్డు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది. ఓకే. ఎందుకంటే ముద్దుగా చిన్నగా చక్కగా లోకల్ మెటీరియల్స్తో చేసి ఆయన దేశం అంతా ఇవ్వగలిగాడు. వాళ్ళకి సంతోషపెడతాడు, ప్యాకింగ్ చేస్తాడు, పంపిస్తాడు. అద్భుతంగా ఉన్నాయి. ఒక జూన్ నెలలో అంటే గత 25 రోజుల్లో 130 మిషన్లు అమ్మాడు. ఇమాజిన్, ఊళ్ళోనే వర్క్షాప్ పెట్టుకున్నాడు. గ్రాఫ్ట్ ఇన్నోవేటర్లు లేడు, ఎంటర్ప్రెనర్స్ కూడా. ఇంకో అబ్బాయి బాలయ్య అని రామన్నపేట నల్గొండ జిల్లాలో ఉంటాడు, యాదాద్రి జిల్లాలో. ఆయన ఇదే చేస్తాడు, కానీ బజాజ్ ఇంజిన్తో చేశాడు. సో బజాజ్ చేతక ఇంజిన్స్ మనకి బాగా దొరికితే సెకండ్ హ్యాండ్. ఆయన పాత ఇంజిన్ తీసుకొని రీకండిషన్ చేసి లో లెవెల్లో పెట్టాడు. బజాజ్ ట్యాంక్, బజాజ్ ఇంజిన్, బజాజ్ వైర్స్, బజాజ్ హ్యాండిల్, ఎవ్రీథింగ్ బజాజ్. కిక్ స్టార్టింగ్ కూడా కిక్ స్టార్ట్. ఓకే. ఒక రకమైన పవర్ ఐఎమ్ యూజింగ్ స్కూటర్ అన్నట్టుగా లో లెవెల్ కూడా అద్భుతంగా ఉంది. దానికంటే కాస్ట్ తక్కువ ఇది. ఓకే. ఎందుకంటే ఓల్డ్ ఇంజిన్స్ వాడేది కాబట్టి. సో రైతులకి అన్ని వెరైటీస్ కావాలి. కొందరు 20,000 కొంటారు, 30,000 కొంటారు. సో మన కార్లు ఎలా ఉంటాయో వాళ్ళకు కూడా వీడియోస్ కూడా అందరికి రకరకాల వీడియో తయారు చేసి పెట్టాలి. అదే వీడి కాంపిటీషన్ చేసేది కాదు, ఒక్కటి అసలే ఉంటుంది. సో ఇలా ఉందన్నమాట. ఎలా ఇప్పుడు ఇది పొలంలో మనం వరి పొలాల్లో చిన్నగా ఉన్నప్పుడు కలుపు తీయాలి. వంగిట్ల కలుపు తీస్తాం మనం ఫస్ట్ 15 రోజుల్లో. అది చేయకుండా ఒక ఈ అబ్బాయి తయారు చేసి నాగశ్రీనివాస్ అని ఈస్ట్ గోదావరి జిల్లాలో ఉంటాడు. ఓకే. చూడండి, ఇట్లా పళ్ళు ఉన్నాయి, ఇక్కడ పట్టుకోవాలి. దీని హైట్ ఎంత అని మనం చేసుకోవచ్చు. ఓకే. ఇట్లా అంటే అది వచ్చేస్తుంది, కలుపు తీసుకోవచ్చు. చిన్నగా ఉంటే వచ్చేస్తుంది, వంగకుండా హైగా చేసుకోవచ్చు. ఓకే. ఇది ఎవరైనా చేసుకోవచ్చు, పాత కొత్త లేదు, ఏ మెటీరియల్ చేసుకోవచ్చు. అండ్ లోకల్ చేసుకుంటే కాబట్టి కష్టం లేదు. ఇది హ్యాండ్ టూల్లా ఉంటుంది గొడవల్ల. అవును. సో వంగకుండా చేస్తే హాయిగా మాట్లాడకుండా ఆనందంగా చేస్తారు. చూడండి, ఒక 30-20 కోట్ల మంది వంగకుండా రోజు పనిచేస్తే హాయిగా ఉంటుంది దేశం. ఈరోజు ఇన్నోవేషన్స్లో గొప్పతనం ఏంటంటే మనుషులు ఆనందం వస్తుంది, కుటుంబాల్లో ఆనందంగా ఉంటారు. పని మాత్రం అద్భుతంగా ఉంది, అఫోర్డబుల్గా ఉంది, లోకల్ మెటీరియల్తో చేసుకోవచ్చు. దీనికి కొద్ది ఇన్వెస్ట్మెంట్ లేదు, పెద్ద బ్యాంక్ లోన్స్ లేవు. అలా ఉండాలి. సమాజంలో కష్టం లేకుండా పని జరగాలి, అద్భుతంగా పని జరగాలి. అలాంటి ఒక ఉదాహరణ కావాలంటే మీకు ఇన్నోవేషన్ చూడాలి. ఇది విత్తనాలు, మొక్కజొన్న విత్తనాలు వేయాలి. విత్తనాలు వేయాలంటే ఏం చేయాలంటే మొట్టమొదలు సాళ్ళు వేయాలి, హోల్ చేయాలి, విత్తనం వేయాలి, వేయాలి. ఓకే. సాల్వ్ చేయడం, హోల్ చేయడం, విత్తనాలు పెట్టి 4 పనులు చేయాలి. సాల్వ్ చేయడం పక్కన పెట్టి హోల్ పనుకుందాం. హోల్ చేయడానికి కూడా కావాలి. ఇప్పుడు దీంతో ఏం చేశారంటే ఇక్కడ ఇది ఇట్లా పైనుంచి విత్తనం ఇట్లా ఇక్కడ హోల్, దీంతో ఇట్లా హోల్ అవుతుంది. దీంతో ఇది హోల్ కాగానే ఇట్లా పెట్టి ఇట్లా అంటే పైనుంచి విత్తనం వేయగా విత్తనం పడుతున్నారు. ఓకే. మళ్ళీ మూసుకుపోతుంది. మళ్ళీ కొంచెం డిస్టెన్స్ ఎంత, ఈ డిస్టెన్స్ పెట్టుకోవచ్చు మనం, ఈ డిస్టెన్స్ ఇక్కడ పెట్టుకోవచ్చు. ఓకే. ఇది పెద్దగా పెట్టుకుంటే ఆ స్పేసింగ్ అని కూడా వచ్చేస్తుంది. స్పేసింగ్ కూడా ఓకే. దీన్ని పెద్దగా పెట్టుకుంటే స్పేసింగ్ వస్తుంది మనకి. ఇక్కడ ఎంత ఇక్కడికి వెళ్ళి ఇట్లా పెట్టి విత్తనం ఇట్లా మళ్ళీ కొంచెం చూడండి, విత్తనాలని 3 పనులు ఒకటి చేస్తుంది ఇది. దీని హైట్ కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు మన ప్రకారం. ఇలాగ టూల్స్ లాగా అనమాట, ఇండివిజువల్ టూల్స్ లాగా. ఒకసారి చేసి పెట్టుకుంటే 17 వేసుకోవచ్చు. అది కూడా మళ్ళీ ఊళ్ళో తయారు కావాలి, సెంట్రలైజ్ మ్యానుఫ్యాక్చర్ అవసరం లేదు, ఊళ్ళో మెకానిక్ తయారు చేసి ఇచ్చారు. ఓకే. దీన్ని ఎవరు తయారు చేశారు సార్? అశోక్, గొర్రె అశోక్ దేవరకొండ. ఓకే. ఇది అశోక్ బెరుకులు అని చెప్పాను ఇంతకుముందు. బెరుకులు తీయడానికి ఇది తయారు సార్. ఇలా పట్టుకుంటారు చూడండి, ఎంత ఈజీగా ఉందో చేయడం కూడా, ఈజీగా ఉంది. పాత మెటీరియల్స్ లుక్స్ అవసరం లేదు. బేసికలీ అక్కడ వెళ్ళి పొలంలో వెళ్ళి దీన్ని ఇట్లా పెడతాడు, ఇట్లా బట్టి అది ఎంత లోపలికి వచ్చేస్తుంది. ఎందుకంటే గ్రిప్ బాగుంది కదా, వర్టికల్ అవుతురంగా వస్తుంది. లేకపోతే ఇట్లా వెళ్ళి ఇట్లా పట్టి లాగాలన్నమాట, కష్టం లేకుండా ఉంటుంది. సింపుల్గా టక్ తీసిస్తాడు. అయితే ఇది కాన్సెప్ట్ చూడండి, మనం దీనికంటే బెటర్ చేయొచ్చు. కానీ కాన్సెప్ట్ ఏంటంటే వంగకుండా బెరుకులు తీస్తే రైతుకు మంచి రేట్ వస్తుంది.
దాని ప్రాబ్లం ఏమిటి, రైతుకు మిక్స్డ్ వాటర్ ఉండకూడదు. దానికి సొల్యూషన్ కూలీలు కూడా తక్కువ కూలీ ప్రశ్న లేదు. రైతు కూలి అంటే దానికి కూలీలు ఎవరు చేయరు, చాలా కష్టం అవుతుంది. ఎవరు వంగి చేయమంటే రారు వాడు. తక్కువ డబ్బులతో ఉపాధి హామీ డబ్బులు వస్తున్నాయి కదా, తక్కువ కష్టం. ఇది ఒకటి చూడండి, ఒకటి దిస్ ఇస్ న్యాచురల్ వాటర్ కూడా. ఇప్పుడు ఇందులో వర్కింగ్ ఓకే, ఇందులో నీళ్ళు కనెక్షన్ ఇస్తే 24 hours చల్లగా వస్తాయి. ఓకే, ఇందులో ఏమీ లేదు చూడండి, ఇందులో మీకు ఎలక్ట్రిసిటీ లేదు, ఏమీ లేదు. కానీ ఇందులో ఏమవుతుందంటే కాపర్ పైప్స్ ఉన్నాయి, దానికి బయట కాటన్ చుట్టాను. ఓకే, ఓకే. అయితే నీళ్లు లోపలికి వచ్చేప్పుడు 90% పైపులోంచి వస్తాయి, 10% బయట ఉన్న కాటన్ తడుపుతాయి. ఓకే, కుండ బయట మనం బట్ట వేసుకుంటే నీళ్ళు చల్లగా ఉంటాయి కదా, అదే ప్రిన్సిపల్. అయితే దాంతో నీళ్ళు ఆటోమేటిక్గా చల్లగా అవుతుంటాయి, కింద నీళ్ళు వస్తుంటాయి అన్నమాట. 24 hours 65 days మీరు ఓపెన్లో పెట్టినా కానీ ఏ ఎనర్జీ ఖర్చు లేకుండా మీకు చల్లగా, అంటే కుండ చల్ల నీళ్ళు వస్తాయి, ఆరోగ్యానికి మంచిది. అవును, ఏసీ ఫ్రీజర్ చల్ల కాదు, అటువంటి నీళ్ళు వస్తాయి. ఎక్కడైనా పెట్టుకోండి, ఏ ఎనర్జీ లేదు, ఎంత బాగుంటుంది. ఎవరు తయారు చేస్తారు? ఆయన ఫ్రమ్ గుజరాత్లో ఒక గ్లాస్ ఉన్న పెట్టి తయారు చేస్తారు. ఓకే, మనం పెద్ద పెద్ద కూలర్ పెట్టుకుంటాం, అవసరం లేదు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సో ఇలాంటి పిల్లలు చూపెడితే దగ్గరికి గంతేస్తారు స్కూల్ పిల్లలు, ఇలా ఉందా అని చెప్పనమాట. ఇలాంటి స్కూళ్ళల్లో పెట్టాలి, చూసి ఏమిటి అంటారు వాళ్ళు. ఇలా ఉందిరా అంటే ఓహో ఎనర్జీ లేకుండా చేయొచ్చా అని వాళ్ళ పిల్లలు వచ్చినప్పుడు ఆలోచనలు వస్తాయి వాళ్ళు. కొన్ని ఇటువంటి ఇన్నోవేషన్లన్నీ స్కూళ్ళల్లో కాలేజీలో ముందర పెట్టాలి, చూస్తూ ఉండాలి. లేకపోతే వాళ్ళని ఇక్కడ తీసుకొచ్చి పెట్టాలి. మనం చూస్తుంటాం కొబ్బరి చెట్లు ఎక్కడానికి మనకి రకరకాల ఇది కూర్చొని ఎక్కడ అన్నమాట, కూర్చొని ఎక్కడ వెళ్ళిపోవచ్చు. అదేమో నిలబడెక్కడ ముందు తయారు చేశాడు, ఇట్లా 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 ఎక్కుతారు అన్నమాట. దాన్ని అంటే ఏ పవర్ లేదండి, రాడ్ వైర్ అండ్ టార్ మూలే. అయితే అందులో ఏం నిలబెట్టేస్తారు కాబట్టి పైకి వెళ్ళాక ఒక చేత్తో కొబ్బరి చెట్టు పట్టుకు ఒక చేత్తో తోయాలి. అయితే ఒక వెంకటన అబ్బాయి ఏం చేశాడు చూశాడు, అప్పాస ఎలా చేశాడు, అప్పాస చేసిన అప్పాస. మరి ఒక చేయి ఎందుకు, మనిషి 2 చేతులు ఉన్నాయి కదని చెప్పి ఆయన మనిషిని కూర్చోబెట్టాడు, పైకి వెళ్ళి 2 చేతులతో పని చేశాడు. ఇదంటే ఇన్నోవేషన్. ఇన్నోవేషన్ 2 రకాలు, ఒకటేమో లేనిది చేయడం, 2 ఉన్నదాన్ని అభివృద్ధి చేయడం. అది ఇన్నోవేషన్, ఇది ఇన్నోవేషన్. ఇచ్చిన అద్భుతంగా సింపుల్ మెకానిజం, సింపుల్ ఐడియాతో మనిషిని కంఫర్టబుల్గా చేశాడు, 2 చేతులతో పనిచేస్తున్నాడు. ఇవన్నీ చూసాక మన ఇంజనీర్లకు ఎంత ఆనందంగా ఉంటుందో తెలుసు, ఏం నేర్చుకున్నా అనిపిస్తుంది. మనంతా ఇంజనీర్లమే, వీ నెవర్ థింక్ లైక్ దిస్. కానీ ఏమీ ఎనర్జీ లేదు, తర్వాత ఎక్స్ట్రా రిసోర్సెస్ లేవు, కానీ ప్రొడక్టివిటీ పెరిగిపోతుంది. ఇది మూమెంట్ ఎట్లా ఉంటుంది సార్? ఇది ఇట్లా కూర్చొని ఇది 2 years ఉన్నాయి కదా, ఇప్పుడు ఇది ఒకటి ఉంది, 2 ఉన్నాయి, 2 portions. ఇక్కడ కూర్చొని దీన్ని టైట్ చేస్తే ఇది టైట్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ కాలుతో దీన్ని లేబడితే మీరు లూజ్ అయిపోతుంది, మీదకి వస్తుంది. దాని తర్వాత దీని మీద కాళ్ళు పెట్టి ఇక్కడ లేచి ఇది లూజ్ అవుతుంది, కానీ పైకి తీసుకెళ్ళి పైకి వస్తుంది. మళ్ళీ దాన్ని టైట్ చేస్తే ఇది అక్కడ ఆగిపోతుంది, దీన్ని కాళ్ళతో లేబట్టి ఇక్కడ తీసుకోవచ్చు. అలాగా 1 by మెట్రిక్ ఇట్లా ఒక కాలు ఎక్కినట్టు ముందు దీన్ని కూర్చొని దీన్ని టైట్ చేసి దాన్ని లేబడడం, దాన్ని టైట్ చేసి దీన్ని లేబడటం, అలాగే మళ్ళీ పైకి కిందికి సేమ్ మెథడ్. అలాగే ఒక మెథడ్ అన్నమాట, ఒక కాలు. ఓకే సరే. ఇది పెడల్ పంపు. పెడల్ పంపులో ఇది పెడల్స్, ఇదేమో ఇన్పుట్, ఇది ఇక్కడ అవుట్పుట్. ఈ పైప్ పెడితే ఒక 100 అడుగుల దాకా వెళ్తుంది ఈ పైప్ దగ్గర పెట్టి అవుట్పుట్. 2 inches, 1.5 inch. ఇప్పుడు ఏమవుతుందంటే మన దగ్గర రెయిన్ఫెడ్ ఏరియాలో నీళ్లు పడుతుంటాయి, అక్కడ ట్రాప్ అవుతాయి చిన్న చిన్న లో పాయింట్స్. మన దగ్గర 52% రెయిన్ఫెడ్ ఏరియా మన దేశంలో. అక్కడ కాలువలకు హై లెవెల్లో ఉంటుంది. అయితే ఆ ట్రాప్ నీళ్ళు ఏం చేస్తాయి, ఎవాపరేట్ అయిపోతాయి. ఎప్పుడు ఎవరికి నష్టం? మనకి. కానీ ట్రాప్ చేయడం అక్కడ డీజిల్ ఇంజిన్ లేదు, ఎలక్ట్రిసిటీ లేదు, డీజిల్ తీసుకోవడం కష్టం. అలాంటప్పుడు ఈ మ్యాన్ భూమి మీద పెట్టుకుని పోర్టబుల్ అన్నమాట, తీసుకెళ్ళి ఎక్కడ ఉంది అక్కడ ఇది లోపల వేసి 25 అడుగుల లోపల నుంచి మనిషి తొక్కితే నీళ్ళు వస్తాయి, 25 feet. అండ్ ఇక్కడ 1.5 inches అందరూ పోతుంది. So you can tap those water and irrigate your plant and whatever you want to do and bring it back home into this crops. ఏ కష్టం లేకుండా. ఇలాగా మనం అందరం కలిసి ఒక 4-5 TMCల వాటర్ ఒక కోటి డిప్లాయ్ చేస్తే ఒక 4-5 TMC వాడితే మనకే మంచిది కదా. ఇప్పుడు ఎవాపరేట్ అవుతుంది.
చూడండి, చిన్న ఇన్నోవేషన్ కానీ ఇంత ఎఫెక్ట్ ఉంది దేశానికి. ఎట్లా మన పిల్లలు ఎలా ఆలోచిస్తారు ఇలాగా? ఇంగ్లీష్ ఎందుకు ఆలోచించరు? ఇన్వాల్వ్మెంట్ సొసైటీ లేదు. అక్కడికి వెళ్ళి ఉన్నప్పుడు ప్రాబ్లం ఉందిగా తెలిసినప్పుడు ఐడియా వచ్చేస్తాయి వాళ్ళకి. ఎక్స్పోజ్ చేయకపోతే మిస్ అవుతారు. వాళ్ళు వెళ్ళి లైవ్గా ప్రాబ్లం చూడట్లేదు. నూనె ఎక్కువ ఉంది, నూనె తక్కువ ఉంది. ఎంత అన్నోన్ ఉంటే కొత్త విషయాలు తెలుస్తాయి. అప్పుడు అదే ఇక్కడి నుంచి చేస్తూ అనుకోవచ్చు. సో ఎక్స్పోజర్ కావాలి. ఒకటేమో ఈ సిస్టమ్ చేయాలి, ఇంకోటి విద్యార్థులు కూడా ఎక్స్పోజ్ కావాలి. మనం మీకు తిరగాలి, కొత్త చదవాలి ఉండాలి. దేహాలే కాదు, అక్కడ వెళ్ళి వాళ్ళతో మాట్లాడాలి. ఇప్పుడు రిక్షాతో మాట్లాడి అర్థమవుతుంది రిక్షా తప్ప ప్రాబ్లమ్స్ నేను ఎందుకు మాట్లాడాలి నేను అనుకుంటే మరి అక్కడ సరే ఓకే. అద్భుతమైన ఇది చెప్తాను బిఫోర్ యూ ప్రాజెక్ట్ వెనవర్. మేము శోభయాత్ర వెళ్ళినప్పుడు ఏం చేస్తామని చెప్తాను కదా, అన్ని ఇన్నోవేషన్లు చూపెట్టుకుంటూ ఇవన్నీ చూపెడతాం, వీడియోస్ చూపెడతాం, పోస్టర్లు. మేము పబ్లిక్ మీటింగ్ అరేంజ్ చేయము. రోజంతా ఉంటాం ఊళ్ళో, ఎవరో వాళ్ళు చెప్తూనే ఉంటారు. వాళ్ళు కన్విన్స్ వినాలి. యూ డోంట్ ఫోర్స్ థింగ్స్. సాయంత్రం ఊరంతా వెళ్ళిపోతారు. అక్కడ అంతా అయిపోయిన అడుగుతాం, మరి మీరేం చేశారు ఊళ్ళో? అంటే మేము ఏం లేదండి, తాగుతారండి, ఏం చేస్తారని అంటారు. నోబడి సార్. ఇలా ప్రతి ఊళ్ళో ఇన్సిస్ట్ చేస్తే, ఒక ఊళ్ళో పోచారం అండి మహబూబాద్ జిల్లాలో, ఆయన పిచ్చే కదా, పిచ్చే వచ్చి పిచ్చే నేను చేసిన సార్ ఏం చేసినామే అంటే తీసుకొచ్చి ఇంటికి యూరియా ఎట్లా చదువుతారంటే యూరియా ఇట్లా తీసుకొని ఇట్లా కూర్చుంటారు. అవును సార్, చేతులతో అయితే ఒకసారి సరిగ్గా పడదు, ఎక్కువ పడదు, తక్కువ పడుతుంది, తర్వాత మోసుకొని పోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అయితే అది వేస్ట్ కూడా అవుతుంది. అయితే ఈయన చేసిన చిన్న ఎవరికి వాళ్ళ ఊళ్ళో ఎవరికి తెలియదు చేసినాడు. ఫస్ట్ టైం ఊళ్ళో వాళ్ళు చూస్తున్నారు. ఈయన ఒక బాటిల్ తయారు చేసుకున్నాడు, పైప్ పెట్టుకున్నాడు. దర్శకుడు కావాలి కింద. ఎస్ సార్. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్, మీరు ఇంత సమయాన్ని మాకు కేటాయించినందుకు. ఎట్ ద సేమ్ టైం మేము అడగగానే మీరు టైం ఇచ్చినందుకు మేము మనసారా రుణపడి ఉంటాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్. మీ ఎఫర్ట్ వల్ల కొందరైనా బాగుపడితే సమాజంలో ఆనందంగా ఉంటాం.